ఈ ఆరా అనేటటువంటిది ప్రతి మనిషికి ఉండాలి. ఆ మ్యాచింగ్ పెట్టుకుంటేనే ప్రతి పని అవుతుంది. స్టోన్ అయినా, మాల్ అయినా, ఇతరత్ర ఏది వాడుకున్నా కూడా మనకది బాడీకి మన డీఎన్ఏకి సెట్ అవ్వాలి. ఇప్పుడు నాకు ఆరా బాగుందా లేదా అని తెలుసుకోవడం వల్ల నాకేంటి యూజ్ అంటే బాగాలేకపోతే దానివల్ల వాళ్ళకి మంచి జరిగేదానికంటే కూడా చెడు జరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల ఆరా మొత్తం ఉన్న ఆరా కూడా తగ్గిపోతుంది. గురుగారు ఇంకొక విషయము, ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ సైంటిఫిక్ జ్యోతిష్యం అన్నారు. జ్యోతిష్యం అంటే మన అందరికీ తెలుసు. సైంటిఫిక్ జ్యోతిష్యం అంటే జ్యోతిషపరంగా, వాస్తుపరంగా అన్నిటి ఇండివిజువల్గా కూడా వాళ్ళు ఏ వస్తువులు వాడుతున్నారు, వాళ్ళ ఇంట్లో ఏ వస్తువులు ఉన్నాయి, ఏ ఆర్టికల్స్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఆరా రిలేటెడ్ కేసు చాలా షాకింగ్గా అనిపించింది. ఏదైనా ఎప్పుడైనా న్యాచురల్గా ఆరా ఎంత ఉంది అంటే మనము నిత్య జీవితంలో చేసినటువంటి యాక్టివిటీస్ వలన కూడా ఆరా పెరుగుతుంది. గురుగారు ఇప్పుడు మనలో ఆరా ఉంది అంటే మన చుట్టూ రంగులు ఉంటాయని చెప్పేసి అది అంటారు. అది నిజంగా అలా ఉంటాయా? ఒక్కొక్క ఆరా ఒక్కొక్క దాని మీద ప్రభావం చూపుతుంది. అట్లా అన్ని రకాలుగా ఆరా ఉంటాయి. మీకు నెక్స్ట్ ఆరాల గురించి మీకు ఏ కలర్ ఆరా వల్ల ఏమి ఇబ్బంది జరుగుతుందో నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూలో మీకు పూర్తి వివరణ ఇస్తాను దాని గురించి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, మీరు ఇప్పటివరకు ఎన్నో ఆరా కేసెస్ని చూస్తుండి ఉంటారు కదా. అసలు సాధారణ మనుషులు, ఇప్పుడు నాకే చూడండి, నాకు ఆరా గురించి ఏం తెలియదు అనుకోండి, మీరు నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అసలు ఆరా అంటే ఏంటి అని? అంటే శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మొట్టమొదటి ఆరా అంటే ఏంటంటే ఒక వ్యక్తికి సాధారణంగా ఒక కళ్ళతో చూస్తే కనిపించేది ఆరా అని మనకు తెలీదు. కళ్ళతో చూస్తే కనిపించదు అది. ఎందుకంటే ఈ సైంటిఫిక్ ఆరా స్కానర్ ఒక పరికరం ఏదైతే ఉందో, ఈ సైంటిఫిక్ ఆరా స్కానర్తో మన బాడీ యొక్క సెలైవా శాంపుల్ తీసుకుని దీంట్లో పెట్టి చూస్తే మనకు మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఫీల్డ్ ఎంతవరకు అయితే ఉందో అది మనము ఆరా అని చెప్తామన్నమాట. ఆరా అంటే ఏంటంటే దాని డెఫినేషన్ ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే ఒక వ్యక్తికి ఉండేటటువంటి ఒక కాంతి వలయము, దివ్య కాంతి వలయం అని చెప్తారనమాట. అంటే దివ్య కాంతి వలయం ఏంటంటే ఆయనకు ఉండేటటువంటి ఎనర్జీ ఎన్ని మీటర్లు ఉంది అనేటట్టు చెప్తాము. ఒక సాధారణ వ్యక్తికి మినిమము 5 నుంచి 10 మీటర్లు ఆరా ఉండాలి. ఒకవేళ ఆరా ఏ సందర్భం తగ్గుతుంది అంటే ఆరా ఒక స్టెబిలిటీగా ఎప్పుడు కూడా ఉండదు. అంటే ఇన్ని మీటర్లే అని ఖచ్చితంగా ఎవరికి ఉండదు ఎప్పుడైనా. ఎంత గొప్ప ధ్యానం చేసే వాళ్ళకైనా, మెడిటేషన్ చేసే వాళ్ళకు, తర్వాత యోగాసనాలు చేసే వాళ్ళకి, జపం చేసే వాళ్ళకి ఆరా స్థిరంగా ఎప్పుడు ఉండదు. అప్ అండ్ డౌన్స్ అనేది జరుగుతుంటుంది. ఎగ్జాంపుల్, ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి మారితే కూడా ఆరా తగ్గుతుంది. ఎందుకంటే ఆ మారినటువంటి స్థలంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వలన కూడా మనిషి యొక్క ఆరా తగ్గుతుంది. ఇట్లా రకరకాలుగా మనిషి యొక్క కొన్ని, మీరు ఎగ్జాంపుల్ ఇయర్ రింగ్స్ వాడుతున్నారు, లేడీస్ అయితే బ్యాంగిల్స్ వేసుకుంటున్నారు, రకరకాల ఆభరణాలు వాడుతున్నారు. వాటిని వేసుకోవడం వల్ల కూడా వాళ్ళకి ఒక మ్యాచింగ్ అవ్వకపోతే వాటిలో నెగిటివ్ ఎనర్జీ ఉంటే మన ఆరా అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ ఆరా తగ్గొద్దు అనుకున్నప్పుడు ఏంటంటే ఈ ఆరా స్కానర్తో మనం అన్నిటిని కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుని వాడినట్లయితే ఆరా అనేది స్థిరంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ప్రతి మనిషికి ఏదో ఒక గ్రహదోషం ఉంటుంది గోచార ప్రకారంగా. ఆ గోచార ప్రకారంగా గ్రహదోషం ఎప్పుడైతే ఉంటుందో ఆ గ్రహం యొక్క దోషం వలన వాళ్ళకి ఆరా తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్, కొంతమంది ఆరా పెరుగుతుందని చెప్పేసి రకరకాల మాలలు ధరిస్తూ ఉంటారు. కానీ అది మ్యాచింగ్ మాల అయితేనే, తన డిఎన్ఏకి సెట్ అయితేనే వాళ్ళకి ఆరా అనేది పెరుగుతుంది, ఎనర్జీ అనేది వస్తుంది. ఆ మాల వలన ఏ తాలూకా అయితే ప్రయోజనం పొందుతామని వేసుకుంటారో ఆ మాలని, ఆ ప్రయోజనం రావాలంటే వాళ్ళకి మ్యాచ్ అవ్వాలి ఆ మాల. ఆ మాల మ్యాచ్ అవ్వకపోతే అసలు వాళ్ళకి ఎనర్జీ రాదు, ఇంకా డిస్టర్బ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. కాబట్టి ఆరా అనేది ఒక మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఫీల్డ్ అనమాట. ఒక వ్యక్తికి ఉండేటటువంటి ఎనర్జీ, ఆ ఎనర్జీని చూసేటటువంటిది ఆరా స్కానర్, యూనివర్సల్ ఆరా స్కానర్ చెప్తాను దీన్ని. కాబట్టి ఈ ఆరా అనేటటువంటిది ప్రతి మనిషికి ఉండాలి. ఆ మ్యాచింగ్ పెట్టుకుంటేనే ప్రతి పని అవుతుంది. స్టోన్ అయినా, మాల్ అయినా, ఇతరత్ర ఏది వాడుకున్నా కూడా మనకది బాడీకి మన డిఎన్ఏకి సెట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనకది ఆరా పెరుగుతుంది. అంటే గురుగారు, ఆరా అంటే ఇప్పుడు బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే మన చుట్టూ ఉన్న ఎనర్జీ, ఆ ఎనర్జీ వల్ల మన పనులు ఏ విధంగా అవుతుంది, మన ఫినాన్షియల్ కండిషన్ ఎట్లుంది, మన లైఫ్లో జరిగే అన్నిటికీ ఆరాకి ముడిపడి ఉంటుంది. అంటే ఆరా ఉన్నంత మాత్రం ఒక వ్యక్తికి ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని తిట్టారనుకోండి, ఎగ్జాంపుల్, మీరు ఏమవుతారు, బాధపడతారు కదా, ఆ సమయంలో మీ ఆరా ఆటోమేటిక్ తగ్గిపోతుంది డిప్రెషన్కి వెళ్ళిపోయినప్పుడు. అలా సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆరా ఎక్కువగా ఉంటుంది. దీనికి ఏంటంటే ప్లానెట్స్ యొక్క స్థితిగతులను బట్టి యొక్క అప్ అండ్ డౌన్స్ జరుగుతుంటాయి. ఒక గ్రహం చాలా మంచి చేసినప్పుడు మీకు సంతోషంగా ఉంటారు, మంచి మంచి పనులు అవుతుంటాయి, డిప్రెషన్కి ఎప్పుడు లోన్ అవ్వరు, ఇంకా హ్యాపీగా ఉంటారు. అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏం పెట్టుకోకున్నప్పుడు కూడా మీ గ్రహస్థితులు బాగున్నప్పుడు మీ ఆరా చాలా పెద్దగా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్నప్పుడు సక్సెస్ అనేది ఉంటుంది, మీకు సంతోషంగా ఉంటారు. అప్పుడు ఆరా ఆటోమేటిక్ ఎక్కువ ఉంటుంది కదా. ఎప్పుడైతే గ్రహదోషం ఉంటుందో ఆ వ్యక్తికి
అప్పుడు వాళ్ళకి ఆరా తగ్గుతుంది. ఆ గ్రహ దోషానికి మేమేం చేస్తామంటే ఆరా స్కానర్తో మీకు ఏ ప్లానెట్ బాగోలేదో చెక్ చేసి ఆ ప్లానెట్ దానికి సంబంధించినటువంటి స్టోన్ మీకు మ్యాచింగ్ స్టోన్ ఇవ్వడం వల్ల మీ ఆరా ఆటోమేటిక్ పెరుగుతుంది. అంటే ఏ గ్రహం యొక్క ఎనర్జీ లోపం జరిగిందో ఆ గ్రహానికి మళ్ళీ మేము ఎనర్జీ ఇస్తున్నాం మీకు మ్యాచింగ్ స్టోన్ ద్వారా. అంటే ఆ ఎనర్జీని ఆ మ్యాచింగ్ స్టోన్ ద్వారా మీకు ఆ ఎనర్జీ లాగుతుంది, అది లాగి మీ బాడీలోకి పంపించేసి మీకు కూడా ఎనర్జీ ఇస్తుంది అనమాట. ఆ గ్రహం యొక్క దోషం పోగొడుతుంది, దానివల్ల మన ఆరా కూడా బాగా పెరుగుతుంది. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు నేను చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నా, అప్పుడు నా ఆరా డెఫినెట్లీ బాగుంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు నేను ఏమి వాడాల్సిన అవసరం ఉండదు కదా. అంటే మ్యాక్సిమం చాలా మందికి ఒక 100 మందికి నేను ఆరా చెక్ చేశాను అనుకోండి, అన్ని డిఫరెంట్ రకాలుగా ఉంటారు. చాలా మందికి జీరోలోనే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు వాడే వస్తువుల్లో కొన్ని సందర్భాల్లో తక్కువ ఉంటుంది, ఆరా అది నెగిటివ్ ఉంటాయి. తర్వాత గ్రహ దోషాలు ఎంతో కొంత దోషాలే ఉంటాయి. ఎవరికో ఒకరికి 100లో 200లో ఒకరికి ఇద్దరికి ఆరా ఫుల్గా ఉంటుంది, గ్రహ దోషాలు లేని సందర్భంలోనే. ఓకే, ఇప్పుడు నాకు ఆరా బాగుందా లేదా అని తెలుసుకోవడం వల్ల నాకేంటి యూజ్ అంటే, బాగాలేకపోతే ఏ రీజన్కి బాగాలేదు, ఏ రీజన్ బాగలేదని మనం స్పష్టంగా చెప్తాం. ఇప్పుడు ప్లానెట్స్ చెక్ చేస్తాం, ఏ ప్లానెట్ బాగలేదు, బాడీలో మనకు చక్రాస్ ఉంటాయి, 7 చక్రాస్ ఉంటాయి. 7 చక్రాల్లో మీకు మూలాధార చక్రం వీక్ అయిందా, దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లేకపోతే స్వాదిష్టాన చక్రం వీక్ అయిపోయిందా, దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మణిపూర చక్రం వీక్ అయిందా, దానివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాటన్నిటిని కూడా ఓన్లీ ఒక స్టోన్ ద్వారానే అన్నీ కూడా బ్యాలెన్స్ అయిపోతాయి. సైంటిఫిక్ జ్యోతిష్యంలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఎన్ని సమస్యలైనా ఉండండి, అవి ఒకే స్టోన్ పెట్టుకోవడం వల్ల, లేదంటే మ్యాక్సిమం 2 స్టోన్స్ అంతకంటే ఎక్కువ ఉండవు అనమాట. 1 లేదా 2 గ్రహాల దోషాల కంటే కూడా ఎప్పుడు ఎక్కువ ఉండవు. కానీ ఈ రోజుల్లో చాలా స్టోన్స్ 4 వేలకు 4, ఈ 4 వేలకి ఈ 4 ఉంగరాలు అలా ధరిస్తున్నారు. దానివల్ల వాళ్ళకి మంచి జరిగేదానికంటే కూడా చెడు జరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల ఆరా మొత్తం ఉన్న ఆరా కూడా తగ్గిపోతుంది. కాబట్టి అలా పెట్టుకోవడం వల్ల చాలా నష్టపోతున్నారు చాలామంది. నేను కొన్ని 100,000 మందికి ఇలాంటి చెక్ చేసి వాళ్ళకు ఇలాంటి అన్ని సలహాలు ఇవ్వడంతో వాళ్ళు కూడా జీవితంలో సక్సెస్ అనేది చాలా మందికి ఉంది. గురుగారు, ఇంకొక విషయము, ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ సైంటిఫిక్ జ్యోతిష్యం అన్నారు. జ్యోతిష్యం అంటే మన అందరికీ తెలుసు, సైంటిఫిక్ జ్యోతిష్యం అంటే సైంటిఫిక్ జ్యోతిష్యం అంటే స్పెషల్గా ఏంటంటే, మనం సాధారణంగా ఒక జ్యోతిష్యం దగ్గరికి, నిష్ణాతుడైనటువంటి జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ జ్యోతిష్యుడు ఏం చేస్తాడంటే, మన యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్ని తీసుకొని చక్రం వేసుకొని కుండలు వేసుకొని ఏ లగ్నము చూసుకుని ఆ లగ్న ప్రకారంగా ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి జాతకం వేసి ప్రజెంట్ గ్రహస్థితి ఏముంది, ప్రజెంట్ అంటే ఏ రాశి వాళ్ళు ఆ రాశికి సంబంధించినటువంటి గ్రహాలు ఏ స్థానాలు, 12 స్థానాలలో ఏ స్థానాలు ఏ గ్రహాలు ఉన్నాయనేటువంటి దాన్ని బేరేజ్ వేసుకొని దాని ప్రకారంగానే వాళ్ళకి గ్రహస్థితులను బట్టి మీరు ఈ పరిహారాలు చేసుకోండి, ఈ హోమం చేయండి, శాంతి చేయండి, ఈ జపం చేయించండి, ఈ దానం చేయండి అని చెప్తుంటారు. కానీ దీంట్లో ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే, అసలు టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఏది లేదు అసలు. జస్ట్ వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళకైనా మనం సైంటిఫిక్ జ్యోతిష్యం చూడొచ్చు, వాళ్ళు ఇండియాలో ఉన్న సైంటిఫిక్ జ్యోతిష్యం చూడొచ్చు, లేదా వీడియో కాల్లో అదర్ కంట్రీస్ వాళ్ళకి వీడియో కాల్ చెక్ చేయొచ్చు. వీడియో కాల్లో కూడా చెక్ చేయొచ్చు. చాలా మంది ఇప్పుడు నాకు సుమారుగా ఒక 10 to 15 కంట్రీస్లో ఉన్న క్లయింట్స్ ఉన్నారు. అందరికి ఇక్కడ నుంచి ఆన్లైన్ కన్సల్టెన్సీ ఇస్తాను. వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి కన్సల్టెన్సీ తీసుకొని వెళ్తుంటారు. అలాగే నన్ను ఇంతకుముందు గతంలో నన్ను ఒక 2-3 years నుంచి ఒక 5 కంట్రీస్ వాళ్ళు పిలిచారు, వెళ్ళిన అక్కడికి వెళ్ళి అక్కడ వాస్తు పరిహారాలు చేయడం, తర్వాత జ్యోతిషానికి సంబంధించిన పర్సనల్గా వాళ్ళు కన్సల్టెన్సీ ఇవ్వడం జరిగింది చాలా మందికి. అలా కొంత సింగపూర్లో అయితే చాలా కొన్ని 100 మంది క్లయింట్స్ ఉన్నారు నాకు. వాళ్ళు ఇప్పటికి కూడా నాతో టచ్లో ఉండి రెగ్యులర్గా మళ్ళీ నెక్స్ట్ నవంబర్లో వెళ్తున్నాను, నవంబర్లో కానీ ఈ 2-3 నెలల్లో వెళ్తాను మళ్ళీ. కాబట్టి వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, గుర్తొచ్చేసింది ఏంటంటే, ఎడ్డీ అనేటటువంటి ఒక ఆయన సింగపూర్లో లోకల్, ఆ కంట్రీ లోకల్ వ్యక్తి. ఆయన ఏంటంటే, నేను ఒక రెస్టారెంట్లో ఈ ఆరా స్కాన్తో వాళ్ళ పరిహారం చేస్తున్నాను. మీకు జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను నేను, వాస్తు సంబంధించినటువంటి. చేస్తున్నప్పుడు ఏంటంటే, ఆ వ్యక్తి అక్కడ జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాడనమాట. వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఇది ఏంటి ఆరా స్కానర్ కదని చెప్పి గుర్తుపట్టేసి మా ఇంటికి కన్సల్టెన్సీ కావాలి గురూజీని అపాయింట్మెంట్ తీసుకుని హోటల్లో యజమానితో మాట్లాడిన తర్వాత నాకు $516 ఇచ్చేసి ముందుగా బుక్ చేసుకొని తీసుకెళ్ళాలి వాళ్ళ ఇంటికి. అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే డీప్ స్లీప్, వాళ్ళ ఇంట్లో స్లీప్ ప్రాబ్లం ఉంది, ఇంకా కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి. మేజర్ ప్రాబ్లమ్ స్లీప్ ప్రాబ్లం ఉంది. నేనేం చేశానంటే, మీరు మీ ఇంట్లో నిద్రపోవట్లేదు సరిగా అని చెప్పాను. అంటే కరెక్ట్ చెప్పారు గురూజీ, మా ఇంట్లో చాలా డిస్టర్బెన్స్ ఉంది, మా వైఫ్ అండ్ హస్బెండ్ పడుకోవట్లేదు, డిస్టర్బ్లో ఉన్నామన్నాం. అంటే నేను వాళ్ళకి పరిహారం ఇచ్చాను ఒకటి. పరిహారం ఇచ్చిన తర్వాత వితిన్ 1 weekలో ఆయన నాకు రిజల్ట్ చెప్పారనమాట. మీరు కావాలంటే ప్రాక్టికల్గా మీరు చూసుకోవచ్చు ఆయన ఏమని చెప్పాడు అనేటటువంటిది మీకు చూపిస్తాను ఒకసారి. ఎందుకంటే
ప్రేక్షకులకు మీకు కూడా ఒక ఐడియా రావాలి కాబట్టి ఈ విషయాన్ని చూపించాల్సి వస్తుంది. మీరు ఇది ప్రేక్షకులు తెలియాలి కాబట్టి మీరు ఒకసారి చదవండి, ఆయనతో నేను చాట్ చేసినటువంటి విషయం. హాయ్ గురూజీ, మై వైఫ్ అండ్ ఐ ఆర్ స్లీపింగ్ వెరీ వెల్ నౌ అండ్ వీఆర్ హ్యాపీయర్ ఆల్సో, హ్యాపీ టు హ్యావ్ యూ హెల్ప్ అస్ అని అన్నారు. సంతోషపడుతున్నాను మీరు హెల్ప్ చేసినందుకు. సర్ప్రైజ్డ్ హౌ ఇట్ వర్క్స్ ఆల్సో, ఆర్ యూ కమింగ్ బ్యాక్ టు సింగపూర్ అని అడుగుతున్నారు. నైస్ అండి. ఇలాగా ఏ వ్యక్తికి ఏ సమస్య చేత బాధపడుతున్నటువంటిది వాళ్ళు చెప్పకుండానే మనమే ఆ వ్యక్తికి చెప్పి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం. జ్యోతిషపరంగా వాస్తుపరంగా అన్నిటి ఇండివిజువల్గా కూడా వాళ్ళు ఏ వస్తువులు వాడుతున్నారు, వాళ్ళ ఇంట్లో ఏ వస్తువులు ఉన్నాయి, ఏ ఆర్టికల్స్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఎర్త్లో ఏం నెగిటివ్ ఎనర్జీస్ ఉంది అనేది సైంటిఫిక్ వాస్తు జ్యోతిష్యంలో మనం అద్భుతమైనటువంటి ఇంతవరకు గతంలో చాలా రెమెడీ చేసాం ఒక 15 years నుంచి. ఇక ముందు కూడా ఇంకా చాలా బిజీ షెడ్యూల్ ఉంది, చాలా మందికి చేస్తున్నాం కాబట్టి 1 by 1 మౌత్ టు మౌత్ కూడా టాక్ వలన కూడా గుడ్ రిజల్ట్ ఉంది అనమాట. అందరూ వస్తున్నారు క్లయింట్స్. మీకు ఎన్ని ఇయర్స్ నుంచి గురుగారు ఎక్స్పీరియన్స్? అదే 15 years దీంట్లోనే ఉన్నాను. అంతకుముందు గతంలో నేను చాలా పూజలు, చండీ హోమాలు, ప్రతిష్టలు అవన్నీ కూడా చేశాను. చాలా మందికి మ్యారేజెస్ చేశాను. అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. దానికి మంత్రశాస్త్రం, యంత్రశాస్త్రం, తంత్రశాస్త్రాలు ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ఏ దాంట్లో ఏ ఎనర్జీ ఉంది, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఎనర్జీ అనేది ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ మనం యూజ్ చేసి ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మనం సర్వీస్ చేస్తున్నాం. ఓకే. సో మీరు అందులో ఆల్రెడీ ఉండి సైంటిఫిక్గా కూడా ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందామని నేర్చుకొని ఈ ఫీల్డ్లోకి 15 years నుంచి పర్టికులర్గా ఉన్నారు. ఓకే. మీరు ఇప్పటివరకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయితే లైవ్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా వాస్తు రిలేటెడ్ది, అలా ఆరా రిలేటెడ్ కేసు చాలా షాకింగ్ అనిపించింది ఏదైనా ఎప్పుడైనా చూసారా? అంటే నేను వనస్థలిపురంలో ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన వెంకటేశ్వరరావు గారు అని. ఆయనకు ఏ స్టోన్ పెట్టుకోలేదు. వాళ్ళు అంటే ఆ డాక్టర్ గారు వేరే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నన్ను తీసుకెళ్లారు వాళ్ళ వాస్తు చెక్ చేయడానికి. ఆ సందర్భంలో ఇది ఒక 6-7 years బ్యాక్ విషయం చెప్తున్నాను. ఆయనకు న్యాచురల్ ఆరాని అసలు ఆయన ఎలాంటి వాడంటే చాలా మంచి హృదయం అయింది. అంటే మంచి మనిషి, ఎవరికి హాని పెట్టేవాడు కాదు. అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎవరికి డిస్టర్బ్ చేసే వ్యక్తి కాదనమాట. ఆయన చూస్తున్నప్పుడు ఏంటంటే ఒక వ్యక్తిలో ఒక కళ కనిపిస్తుంది. అంటే మంచిగా ఉన్నవాళ్ళు ముఖంలో ఫేర్నెస్ ఉంటుంది అనమాట. అలాంటిది కనిపిస్తూ ఉంటుంది. నేను ఆరా చెక్ చేసేందుకు మినిమం 20-25 meters ఉందన్నమాట. అది మంచి ఆరాని. అలాంటి ఆరా ఉన్నట్టు అంటే న్యాచురల్గా ఆరా ఎంత ఉంది అంటే మనము నిత్య జీవితంలో చేసేటటువంటి యాక్టివిటీస్ వలన కూడా ఆరా పెరుగుతుంది. ఒక వ్యక్తి ప్రతిరోజు ధ్యానం చేసుకుంటారు, యోగాసనాలు వేస్తారు, జపం చేసుకుంటారు అంటే వాళ్ళకు ఆ కొన్ని గంటల పాటు మనకు ఆరా బాగా ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ ఆ ఆరా మంత్ర శక్తి బాడీలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా ఆరా అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే అందుకని మన పూర్వీకులు సంధ్యావందనం బ్రాహ్మణులందరికీ మా అందరికీ కూడా ఏం చేశారంటే సంధ్యావందనం అని ఒక నియమం పెట్టారనమాట. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం ఇలాగ 3 కాలాల పాటు అంటే ఎప్పటి మంత్రం అప్పటికి జపం చేసుకోవాలని నియమం పెట్టారు. కాబట్టి మంత్రం చదువుతున్నప్పుడే మనకు ఆ ఎనర్జీ అనేది వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, బాడీలో ఎనర్జీ పెరుగుతుంది. కాబట్టి మంత్రం ఎప్పుడైతే మనం ఆపేస్తామో మళ్ళీ తగ్గిపోతుంది. అలాంటి సంఘటన ఆయన ఒక చూసాను నేను. చాలా మందికి ఉంటుంది, కాకపోతే హెవీగా ఉంది, కొంచెం ఎక్కువగా ఉంది. మీరు ఎప్పుడైనా ప్రెడిక్షన్ చెప్పినవి నిజమైంది? ఇప్పుడు ఇది వాస్తు చూసాం, ఆరా ప్రెడిక్షన్ లో సర్ప్రైజ్ అయినవి ఉన్నాయా గురుగారు? అంటే నిజం అవ్వడం మీరు చెప్పింది 100,000s ఆఫ్ కేసెస్ ఉన్నాయి, 1-2 కాదు. అక్కడ ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి 1-2 చెప్తే సరిపోదు. 1000 ఆరా ల్యాబ్స్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో మీకు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి అనేక వీడియోస్ దాంట్లో ఉంటాయి. ఈవెన్ హెల్త్ ప్రాబ్లం రిలేటెడ్. ఒక ఆయనకైతే చిలుకూరులో విపరీతంగా స్కిన్ ప్రాబ్లం ఉంది. తర్వాత ట్రైజెమినల్ న్యూరాలజీ అని చెప్పేసి ఇక్కడ ఈ పార్ట్ అంతా కూడా వాళ్ళకి చాలా హెవీగా ప్రాబ్లం, అంటే ఒక తిమ్మిరిలాగా వస్తుంది. దీనికి డాక్టర్లు కూడా చాలా మంది మెడిసిన్ ఇస్తే కూడా రిలీఫ్ ఉండట్లేదు. ట్రైజెమినల్ న్యూరాలజీ అంటారు. అంటే ఆ వ్యాధిని నేను వితిన్ 1 month తగ్గించా ఆయనకి. అంటే ఆయన ఆల్రెడీ మంచి హాస్పిటల్స్ ఒక 2-3-4-5 హాస్పిటల్ తిరిగారు, కొన్ని మెడిసిన్ వాడారు. అది నా దగ్గర ఆల్రెడీ వీడియో ఉంది, దాంట్లో చూసుకోవచ్చు. ప్రేక్షకులు కావాలంటే ఆరా ల్యాబ్స్ అని చూసుకుంటే తనకు తెలిసిపోతుంది. ట్రైజెమినల్ న్యూరాలజీ తగ్గినటువంటి శివశంకర్ అని రాసి ఉంటుంది దాంట్లో. అయితే అలాంటి వ్యాధులు కూడా మనము గ్రహాల ద్వారా వచ్చేటటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి తగ్గించవచ్చు. అంటే ఆరా చెక్ చేస్తాం. అవును, ఆరా ఆటోమేటిక్ పెరుగుతుంది. పర్టికులర్ హెల్త్ ప్రాబ్లం ఏముంది, గ్యాస్ ట్రబుల్ ఉందా, సైనస్ ప్రాబ్లం కూడా తగ్గించా. ఒక ఆయనకి 20 days సైనస్ ప్రాబ్లం తగ్గింది వితిన్ 20. ఆ వీడియో కూడా నా దగ్గర, ఆ అబ్బాయి పేరు మురళి అని చెప్పేసి గోపన్పల్లిలో ఉంటాడు, ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. ఇలాగా ఏ ప్రాబ్లం, ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి వితిన్ 1 month నేను ఇచ్చిన తర్వాత, ప్రొడక్షన్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా 1 month ఉద్యోగాలు దొరికినాయి. బిజినెస్లో గ్రోత్ కూడా చాలా మందికి జరిగింది. 1-2 నేను చెప్పను కేసెస్, బోల్డ్ ఎంతమంది బిజినెస్లో గ్రోత్ అయ్యారు. మ్యారేజ్ కాని వాళ్ళు కూడా చాలా మందికి మ్యారేజెస్ అయిపోయినాయి. సంతానం లేనటువంటి వాళ్ళు కూడా ఒక డాక్టర్ రమేష్ అని ఉన్నారు, ఆయనది కూడా వీడియో ఉంది, కావాలంటే మీరు చూసుకోవచ్చు.
ఆయన సంతానం అవ్వకపోతే ఆయన సంతానం కూడా అయిపోయింది. విత్ ఇన్ 6 monthsలో రిజల్ట్ వచ్చేసింది. అంటే వాళ్ళ ఇంట్లో వాస్తు పర్సనల్ ఆరా చెక్ చేసి వాళ్ళకి కావాల్సిన రింగులు ఇవ్వడం వల్ల అద్భుతమైనటువంటి రిజల్ట్ సంతానానికి సంబంధించింది, పెళ్లికి సంబంధించింది, జాబ్ సంబంధించింది, ఈవెన్ వీసా అవుట్ ఆఫ్ కంట్రీస్ ఎడ్యుకేషన్ సంబంధించిన వీసా రాకపోతే కూడా నా దగ్గరికి ఇక్కడ చేవల దగ్గర నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. ఇంకొక అబ్బాయి మేఘనా రెడ్డి అని ఒక అమ్మాయి వచ్చింది. చాలా 10 years బ్యాక్ కేసెస్ నేను చెప్తుంది, గుర్తున్నటువంటి విషయాలు. అంటే వీళ్ళకి ఏంటంటే ఏ గ్రహం వాళ్ళు ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలనుకుంటారు స్టడీ గురించి, వాళ్ళకి రాహుదోషం ఉంటుంది, వాళ్ళు వీసా ప్రయత్నం ఎంత చేసినా కూడా ఎంత మంచి కన్సల్టెన్సీ పట్టుకున్నా కూడా ఈ టైం బాగలేకపోతే వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. కాబట్టి వాళ్ళకి అట్లా సెట్ చేస్తున్నాం. ఇప్పుడు చేవెళ్ళ అబ్బాయి అయితే 4-6 times 10 times ట్రై చేసి క్యాన్సిల్ అయిపోయింది. నా దగ్గరకు వచ్చిన తర్వాత విత్ ఇన్ 1-2 monthsలో ఆయనకి వీసా వచ్చేసింది, వెళ్ళిపోయాడు అక్కడికి, కెనడా వెళ్ళాడు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉందా నెగిటివ్ ఎనర్జీ, మన వస్తువుల్లో ఉందా ఐడెంటిఫై చేసి అక్కడ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ఇది మనకి సాధారణంగా మనకి అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. అంటే సమస్యలు వస్తున్నాయి కానీ ఎందుకు వస్తున్నాయి అనేది ఎవరికి తెలియదు. అది కొన్ని హెల్త్ ఇష్యూస్ అయితే డాక్టర్లకు కూడా తెలియదు, అర్థం కాదు. అన్ని సందర్భాలను చెప్పను, కొన్ని విషయాలు అంటే కొన్ని సాధ్యం కానటువంటి కూడా డాక్టర్లతో నయం కానటువంటి కొన్ని కేసెస్ కూడా, క్రిటికల్ కేసెస్ కూడా ఈ సైంటిఫిక్ జ్యోతిష్యం వల్ల వాస్తు వలన కూడా ఆ ఎనర్జీని మనం నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీకి మార్చినప్పుడు ఆటోమేటిక్ గ్రోత్ ఉంటుంది. కేవలము ఒక వ్యక్తికి ఒక హౌస్ని మనము వాస్తు రెమెడీ చేసామనుకోండి, ఎగ్జాంపుల్ వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి భూగర్భ దోషాలు ఏవైనా ఉండి, జియోపతిక్ స్ట్రెస్ కానీ, లేకపోతే డీప్ ఐఆర్ కానీ, డీప్ యూబీ కానీ, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, ఆ సమస్యలన్నీ కూడా వాళ్ళ ఇంట్లో చెక్ చేసినప్పుడు ఒక వ్యక్తికి వర్తించదు. అది కుటుంబంలో ఇప్పుడు మామూలుగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఒకరికి వర్తిస్తుంది, కానీ ఇక్కడ ఇది చేస్తే ఏంటంటే అందరికీ హెల్త్ బాగుంటుంది, అందరికీ అన్ని రంగాల్లో బాగుంటుంది అనమాట. అంటే ఒక హౌస్ ఎనర్జెటిక్గా మార్చినప్పుడు ఆ గృహంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంట్లో క్లియర్గా. ఓకే, మనం అప్పటి నుంచి ఆరా అంటే ఏంటో మాట్లాడుకున్నాం, సైంటిఫిక్ జ్యోతిష్యం అంటే ఏంటో కూడా మాట్లాడుకున్నాం. ఆరా అంటే మనకు ఓకే అర్థమైంది, ఎగ్జాంపుల్గానే అయితే అర్థమైంది. కానీ ప్రాక్టికల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్టూడియో రూమ్ ఉంది కదా, మీరు ఏమనుకోకపోతే అసలు ఈ స్టూడియోలో పాజిటివ్ ఎనర్జీ ఉందా, నెగిటివ్ ఎనర్జీ ఉందా, అలా చెక్ చేసి చెప్పడానికి అవుతుందా? అవుతుంది, 100% అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. సింపుల్ గా ఏంటంటే ఇది సైంటిఫిక్ యూనివర్సల్ ఆరా స్కాన్ అంటే దీని పేరు. ఇందులో ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉందా లేదా అనేటువంటిది ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఈ శాంపుల్ పెట్టేసి ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ప్లేస్లో పాజిటివ్ ఎనర్జీ ఏమాత్రం లేదు, జీరో. అవునా? జీరో ఉంది. ఎలా అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నాకు చెక్ చేసి చెప్పి మీ దగ్గర కూడా కొంచెం ముందుకు రండి, మీ దగ్గర కూడా పాజిటివ్ ఎనర్జీ లేదు. ఒకవేళ మీ ఇంట్లో మీ హౌస్లో నేను యంత్రాలు పెట్టేసేసి రెమెడీ చేశాను అనుకోండి, మీకు ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీ ఈడ కూడా చూపిస్తుంది. అంటే మన ఇల్లు మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఎప్పుడు, మన హౌస్ని. ఇప్పుడు అలా కాకుండా మనం ఏంటంటే హిందూ ధర్మంలో కొన్ని మంత్రాలకు శక్తి ఉంటుందని చెప్పేసి పూర్వకాలం నుంచి వేదకాలం నుంచి చెప్తూ వస్తున్నారు. అది వాస్తవమా కాదనేది మనం ప్రాక్టికల్ చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఈ పాజిటివ్ ఎనర్జీ ఈ స్కానర్ ఓపెన్ అయితే పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లుగా మనం గుర్తిస్తాం. మీరు ఓం అని చెప్పండి, ఓం అని, ఇదిగో ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయిపోయింది ఆటోమేటిక్. ఈ పాజిటివ్ ఎనర్జీ మళ్ళీ తగ్గిపోతుంది మెల్లగా నిదానంగా. మళ్ళీ చెప్పండి ఏదైనా. మీరు ఇంకా శ్లోకాలు చెప్తే కూడా ఏదైనా శ్లోకాలలో కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, చెప్పండి ఏదైనా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి. ఓకే, కైండ్ ఆఫ్ అవును, నిజంగానే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీరు ఏ మంత్రం చదివినా ఆ మంత్రములో ఉన్నటువంటి శక్తి వలన ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అందుకని నేనేం చేస్తున్నానంటే ప్రతి ఇంట్లో ఎక్కడ వెళ్ళినా ప్రతి గృహంలో పూజా రూమ్లో తప్ప అంతటా పాజిటివ్ ఉండట్లేదు. ఒక పూజా రూమ్ లో ఎవరితో చెక్ చేసినా పూజా రూమ్ లో పాజిటివ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ దీపారాధన చేస్తారు, అగరవత్తులు వెలిగిస్తుంటారు, దైవ పటాలు పెడుతుంటారు. కాబట్టి అక్కడ ఎనర్జీ అనేది ఆటోమేటిక్ గా ఎక్కువగా ఉంటుంది ఎవరి దగ్గరైనా. నేను కొన్ని థౌజండ్స్ ఆఫ్ కేసెస్ చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఆ మంత్రశక్తి వల్ల ఇక్కడ మన పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఇంట్లో అంతా ఉండదు. ఆ ఉండకపోతే ఏం చేస్తానంటే పాజిటివ్ ఎనర్జీ లైఫ్ టైం వచ్చేట్లుగా కొన్ని యంత్రాలు పెడతాం. దానివల్ల వాళ్ళకి లైఫ్ టైం పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లుగా వాళ్ళు ఎక్కడ వెళ్ళినా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది పాజిటివ్ ఎనర్జీ గురించి. ఇది మళ్ళీ మీరు ఇంకా ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. జై శ్రీరామ్ అని చెప్పండి. జై శ్రీరామ్. మళ్ళీ జై శ్రీరామ్. మళ్ళీ చెప్పండి గట్టిగా. జై శ్రీరామ్. నిజంగా ఇది కొంచెం సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. అంటే మనం పట్టుకునే దాన్ని బట్టి అసలు ఏం ఉండదు. మీరు చూడొచ్చు, మీరు పట్టుకొని చూడండి కావాలంటే. ఇందులో ఏం ఉండదు అసలు, కాకపోతే బ్యాలెన్స్ చేయగలగాలి.
ఓకే, ఇది మీకు ఎక్స్పీరియన్స్ తో వచ్చింది. 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అది ఈజీగా మనం హ్యాండిల్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు ఇలా ఉంది కదా, మీరేమైనా మాట్లాడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటే మీకు హ్యాండిల్ చేయడానికి రావట్లేదు, ఓపెన్ అవుతుంది మళ్ళీగా. అంటే ప్రాక్టీస్ ఉంటే వస్తుంది ఏదైనా. ఓకే ఓకే, నైస్ నైస్. ఇందాక మీరు మాట్లాడేటప్పుడు ఇంకోటి గురుగారు, ఈ ప్లానెట్స్ లో ప్రాబ్లం ఉంటే కూడా చెప్పనీకి వస్తుంది అన్నారు కదా, వస్తుంది వస్తుంది. అది ఒకసారి ఏమైనా ట్రై చేసి చూడడానికి అవుతుంది? ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఇంకొకటి ప్లానెట్స్ అంటే మీకు ఫస్ట్ ఇది సన్ ప్లానెట్, ఓకే, సన్ సంబంధించి శాంపుల్ పెట్టాను. ఒకవేళ మీకు సన్ దోషం ఉంటే ఇక్కడ స్కాన్ ఆటోమేటిక్ ఓపెన్ అయిపోద్ది. ఓకే, సన్ ప్లానెట్ ప్రాబ్లం లేదండి. తర్వాత ఇది వచ్చేసి మూన్, చంద్రుడు, చంద్రగ్రహ దోషం కూడా లేదు. తర్వాత ఇది వచ్చేసి కుజుడు, కుజుడు కూడా ప్రాబ్లం లేదు. అలా మనకి ఈచ్ ప్లానెట్ మీరు చెక్ 9 ప్లానెట్ చెక్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది బుధుడు సంబంధించింది, బుధుడు కూడా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ జూపిటర్, గురువు, గురువు ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఈ గురువుది ఇప్పుడు నా దగ్గరికి మీరు రావడానికి ఎగ్జాంపుల్ కొంతమంది ప్రేక్షకులను ఉద్దేశించి చెప్తుంది ఏంటంటే, నా దగ్గరికి మీరు రాలేకపోతున్నారు వెంటనే, ఒక 10 రోజులు ఉంది, కానీ మీకు దోషం ఉన్నట్లుగా ఎవరికైనా తెలుస్తుంది కొంతమందికి. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి నాకు ఈ దోషం ఉండొచ్చు అని ఊహించుకుంటారు. అలాంటి సందర్భం లేకపోతే నాతో వీడియో కాల్లో కన్సల్టెన్సీ తీసుకున్నారు, కానీ మీరు రావడానికి టైం పట్టిద్ది, నా దగ్గర రావడానికి పరిహారం చేసుకోవడానికి, లేకపోతే నేను పరిహారం పంపించి టైం పడుతుంది. ఆ టైంలో మీరు ఒక మంత్ర జపం చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు బృహస్పతి గురువు వీక్గా ఉన్నాడు, మీరు ఓం బృహస్పతయే నమః అని చెప్పండి. ఓం బృహస్పతయే నమః, ఓం బృహస్పతయే నమః, ఓం బృహస్పతయే నమః, ఓం బృహస్పతయే నమః. అంటే బృహస్పతి గ్రహం ఎక్కడో ఉంది, కానీ ఇక్కడ మీకు ఎనర్జీ ఇచ్చింది. ఓకే, అలా అప్పటి వరకు మంత్ర సాధన చేసుకోవచ్చు. మళ్ళీ అది కంటిన్యూ ఉండదు, మళ్ళీ పోతుంది. మళ్ళీ చెప్పండి. ఓం బృహస్పతయే నమః, ఓం బృహస్పతయే నమః. ఈ పవర్ కొద్ది టైం వరకే ఉంటుంది. కాబట్టి ఏ వ్యక్తికి అయితే మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే దీనికి సంబంధించినటువంటి స్టోను మేము ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టోన్ ధరించడం వల్ల ఆటోమేటిక్గా ఆ గ్రహం నుంచి వచ్చేటటువంటి సమస్యలన్నీ కూడా వాళ్ళకి క్లియర్ అయిపోతాయి. స్టోన్స్ అండ్ ఇంకొకటి, ఇప్పుడు మాలలు వేసుకుంటా ఉంటాం గురుగారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కరుంగలి మాల వేసుకున్నా, ఇప్పుడు చాలా మంది వేసుకుంటున్నారు. వేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ దిష్టి తగలకుండా, నజర్ తగలకుండా ఉంటుందా? ఉంటుంది కదా. ఇప్పుడు ఇది ఏంటంటే నరదృష్టి శాంపుల్ అండి. ఈ నరదృష్టి మీకు ఉంటే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది ఉందని చెప్పేసి. కానీ మీరు కరంగల్మాల వేసుకున్నారు, అది పని చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే మీరు పని చేసేటటువంటి కరంగల్మాల నా దగ్గర చాలా ఉంటాయి, అన్ని పని చేయాలని ఏం రూల్ లేదు. మీకు ఇప్పుడు నేను చెక్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఈ మాలను పట్టుకోండి మీరు, ఇది పని చేయట్లేదు, ఇది పని చేయట్లేదు, ఇది నరదృష్టి పోవట్లేదు. అక్కడ పెట్టేస్తాను. అంటే మ్యాచింగ్ కరంగల్మాల కావాలి, మన డిఎన్ఏకి సెట్ అవ్వాలి. ఇది పట్టుకోండి, ఇది పనిచేస్తుంది. అదే ఇలా ఇవన్నీ కూడా మీవే కదా, ఒకటి పని చేస్తుంది ఒకటి పని చేయకపోవడం ఏంటి? అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఏంటంటే ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది అనుకోండి, డాక్టర్ గారు ఏం చేస్తారు, సేమ్ బ్లడ్ గ్రూప్ అడుగుతారు. ఆ బ్లడ్ గ్రూప్ ఆ సేమ్ ఓ పాజిటివ్ ఉంటేనే వాళ్ళకి ఇది యూజ్ చేస్తారు, లేకపోతే యూజ్ చేయరు కదా. అలాగే ఈ మాలల్లో కూడా మన డిఎన్ఏకి సెట్ అయ్యేది ఏది ఉందో అది మాత్రమే అది యాక్సెప్ట్ చేస్తుంది. ఇది నీకు నరదృష్టి పోతుంది, దానివల్ల బెనిఫిట్స్ అనేది వస్తాయి, లేకపోతే రావు. ఇది మీకు మ్యాచ్ అయింది కాబట్టి నరదృష్టి తగలదు మీకు. ఇంకా అలాగే ఇప్పుడు మీకు ఇన్ని మాలలు ఉన్నాయి, ఇవన్నీ పట్టుకొని చూడండి, అది పక్కన పెట్టేసి వీటితో పాటు ఒకసారి కలిపి పెట్టుకోండి. ఇగో దీని పవర్ ఉంది కాబట్టి చూపిస్తాను. ఇది ఒకటి తీయండి. ఇగో అదేది పని చేయట్లేదు, అన్ని మాలలు కూడా. ఓహో, సో మనకి మ్యాచ్ అయ్యేవి కూడా ఉంటాయి, అన్ని సేమ్ అయినప్పటికీ కూడా. ఓకే ఓకే, అండర్స్టూడ్ అండి. ఓకే, కాబట్టి మాలలే కాకుండా మ్యాచింగ్ మాల తీసుకుంటేనే ఉపయోగం ఉంటుంది. మాలలే కాకుండా గురుగారు మనం చూస్తూ ఉంటాము, ఇప్పుడు మీరు కూడా పెట్టుకున్నారు యాక్చువల్గా రింగ్స్, స్టోన్స్ రింగ్స్ అని చెప్పేసి. కొంతమంది దాన్ని కొట్టిపడేస్తూ ఉంటారు, ఆ రంగు రాళ్ళతోని ఏం చేంజ్ వస్తుంది అని చెప్పేసి. కానీ నిజంగా స్టోన్స్ వల్ల వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుందని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎందుకంటే ఎన్ని రింగ్స్ పెట్టుకుంటా ఉంటారు. అలా మనకి సొల్యూషన్ ఉంటుంది దీనికి రింగ్స్ ద్వారా? 100% ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే ఉన్నారు ప్రాక్టికల్గా, ఇప్పుడు ఇది గురువు సంబంధించినది,
ఎగ్జాంపుల్ ఇది మీకు అంటే జస్ట్ ఇలా పైనుంచి మీరు ఈ వేలుకి ఇట్లా తాకించండి. ఇప్పుడు మీకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అది కూడా మనం చెక్ చేద్దాము. అలా కూడా ఉంటుంది. అలా కూడా ఉంటుంది. ఇదిగో మీకు ఈ లెఫ్ట్ హ్యాండ్కి పని చేయట్లేదు, రైట్ హ్యాండ్కి పని చేయట్లేదు, లెఫ్ట్ హ్యాండ్కి పెట్టండి. ఇగో మీకు పని చేస్తుంది. అది తీయండి అటు నుంచి. సో ఒక సింపుల్ రింగ్ కూడా మన ఆరా ఎనర్జీని డిసైడ్ చేస్తుందా? అవును, 100% చేస్తుంది. మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ టచ్ చేయండి. ఇగో అది మ్యాచ్ అయింది మీకు. ఓకే ఓకే, మ్యాచ్ అయింది కాబట్టి దీనివల్ల మనకి గురువు నుంచి వచ్చేటటువంటి ఎగ్జాంపుల్ మీరు ఇంకొక చూసుకోవచ్చు. ఇక్కడ ఇది జూపిటర్, ఇక్కడ వర్క్ అబ్స్ట్రక్షన్స్ అనేటటువంటి ప్రాబ్లం. ఇది వర్క్ అబ్స్ట్రక్షన్ అనే ప్రాబ్లం మీకు ఉంది, చూపిస్తుంది. ఓకే, మీరు ఆ టచ్ చేయండి రింగ్ తీసుకొని సేమ్ ప్లేస్లో. ఇదిగో క్లోజ్. ఓకే, సో ఈ రింగ్ తో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ అయిపోతాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా తగ్గిపోతాయి. అండ్ ఏ రింగ్ ఏంటి అని చెప్పేసి మనం సెపరేట్ గా ఆరా టెస్ట్ చేస్తేనే చెప్పడానికి వస్తుంది. ఇప్పుడు మీకు ఇప్పుడు స్వాతి ఇది రెగ్యులర్ గా గురు ప్రాబ్లం ఉంటే ఏమవుతుందంటే మణిపూర చక్ర వీక్ అవుతుంది. ఇది మణిపూర చక్ర వీక్ అవుతుంది. ఆ చక్రం దేనికన్నట్టుది? అది మణిపూర చక్ర ఇది గురువు వలన. ఇప్పుడు మీరు ఇది పెట్టుకుంటే ఆటోమేటిక్గా అది యాక్టివేషన్ అవుతుంది. ఇగో ఓకే, దీనివల్ల ఏంటంటే గాల్ బ్లాడర్ రిలేటెడ్, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, తర్వాత ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. లివర్ ప్రాబ్లమ్, ఇవన్నీ డిఫరెంట్ సెగ్మెంట్స్ గురుగారు. అవును, అన్ని డిఫరెంట్ మొత్తం ఎ టు జెడ్. ఓకే, పాజిటివ్ ఎనర్జీ చెక్ చేయొచ్చు, నెగిటివ్ ఎనర్జీ ఏంటి, యాక్సిడెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కోర్టు ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉన్నా, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ప్రతిదీ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే ఓకే, ఈ మనీ అట్రాక్షన్, కోర్టు ప్రాబ్లమ్స్ అవి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకున్నటువంటి ప్రాబ్లంలో ఇది కూడా దోషం వస్తుంది చూడండి. ఏంటది? రిలేషన్షిప్. ఇదిగో ఇప్పుడు మీరు రిలేషన్షిప్ ఈ రింగ్ పెట్టుకుంటే మళ్ళీ క్లోజ్ అయిపోద్ది, క్లియర్ అయిపోతుంది. ఓకే ఓకే, ఎవరికి రింగ్స్ సెట్ అవుతాయి, ఏ స్టోన్ సెట్ అవుతుంది, ఏ గ్రహ దోషం ఉంది, ఏ చక్ర వీక్ గా ఉంది, వాళ్ళకి ఆ చక్ర వలన ఏమేమి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, తర్వాత ఏ గ్రహం వలన ఏమేమి సమస్యలతో బాధపడుతున్నారు, జాబ్, ఫైనాన్షియల్, బిజినెస్, యాక్సిడెంట్ ప్రాబ్లమ్, వర్క్ అబ్స్ట్రక్షన్స్, ఏ టు జెడ్ ఫైనాన్షియల్ ఇష్యూస్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, మనీ లాక్, ప్రతి విషయాన్ని దీంట్లో చెక్ చేయడానికి ఆస్కారం ఉంది. ఓకే ఓకే, అవన్నీ కూడా ఆ గ్రహం వల్ల వస్తున్నాయా లేకపోతే ఇంకా ఇల్లు వాస్తు దోషం వల్ల వస్తున్నాయని కూడా మనం క్లియర్గా దీంట్లో చెక్ చేసుకోవచ్చు. సో ఇలా మీ దగ్గరికి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కేసెస్ లాగా వచ్చి ఇలా చెక్ చేయించుకొని పరిహారాలు ఫాలో అయ్యి దే ఆర్ హ్యాపీ నౌ. ఒక ఎగ్జాంపుల్ నేనే సొంతంగా చూసాను మీ ఫోన్లో. ఓకే ఓకే, సో రూమ్ది ఇప్పుడు స్టూడియోది చెక్ చేస్తారు. ఓకే, ఒక ఇంట్లో అనుకోండి, ఒక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అని మనం ఎలా తెలుసుకోవడం? అంటే నెగిటివ్ ఎనర్జీ అంటే మామూలుగా వెళ్ళి చెక్ చేయాలి. వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఏం చేస్తామంటే ఫస్ట్ మేము వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళ ఇంట్లో వెళ్ళి బ్రహ్మస్థానంలో కూర్చొని మా ఈ ఆర్ఆర్ సైంటిఫిక్ ఆర్ఆర్ స్కానర్తో మొత్తం ప్రతిదీ చెక్ చేస్తాం. అంటే ఏమేమి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, ఆర్టికల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళ ఇంట్లో వాడే వస్తువుల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఎర్త్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే వాస్తు 16 జోన్స్ అని ఉంటాయి, 5 ఎలిమెంట్స్, 16 జోన్స్, తర్వాత జనరల్ పాయింట్స్ కొన్ని ఉంటాయి, ఈ ఫైనాన్షియల్, మనీ అట్రాక్షన్, రకరకాల ఇష్యూస్, తర్వాత జియోపతిక్ స్ట్రెస్ అని ఉంటుంది ఒకటి, దానివల్ల కూడా క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా కొంతమందికి అయితే ప్రాక్టికల్ వేరే కంట్రీస్లో కూడా ఒకటే ప్లేస్లో జియోపతిక్ స్ట్రెస్ ఉన్నటువంటి ప్లేస్లో కూర్చున్న వాళ్ళకి క్యాన్సర్ అటాక్ అయింది. అవునా? 100%. నేను చాలా కేసెస్ చూసాను అలాంటి. కాబట్టి ఎవరింట్లోనైతే జియోపతిక్ స్ట్రెస్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి సక్సెస్ అనేది ఉండదు, గ్రోత్ ఉండదు, అలాగే హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, గొడవలు అవుతుంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వచ్చే అవకాశం దానివల్ల ఉంటుంది. కాబట్టి ఇవి అన్నీ కూడా చెక్ చేసి వాటన్నిటి కూడా మనం చక్కటి పరిహారాలు ఇస్తాం. రెమెడీ చేసిన తర్వాత మళ్ళీ రీచెక్ చేసి కూడా చూపిస్తాం. అవన్నీ కూడా రెక్టిఫై అయినాయా లేదా అనేది 100%. ఏ ప్లేస్లో అయితే కూర్చొని నెగిటివ్ అని చూపించామో ఆఫ్టర్ రెమెడీ సేమ్ ప్లేస్ కూర్చొని మళ్ళీ రీచెక్ చేసినప్పుడు అవన్నీ పాజిటివ్గా మారిపోతాయి. ఇలాంటి ఏ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి సాల్వ్ చేసేటటువంటి సిస్టమ్ దీంట్లో ఉంది. ఓకే, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి సొల్యూషన్ ఉంటుంది. ఇది సేమ్ ఇల్లుకే కదా, మనిషికి కూడా వర్తిస్తుంది. మనిషికి, ఇంటికి, ఫ్యాక్టరీకి, ఏదైనా ఆఫీసు, ఏదైనా ప్లేస్ ఏదైనా సరే. ఓకే గురుగారు, ఇంకొకటి మీరు చెప్పేటప్పుడు మెడిటేషన్ చేస్తే వాళ్ళలో ఆరా పెరుగుతుంది అని అన్నారు కదా, అది తాత్కాలికంగానేనా? అంటే మెడిటేషన్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు నియమితంగా దినచర్య ఒక పర్టికులర్ సమయంలో ప్రతిరోజు నియమితంగా చేశారనుకోండి, ఒక గంట 2 గంటలు, ఆ చేసే సిస్టమ్ కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళకి వాస్తుపరమైనటువంటి ఉదాహరణకి పూజ రూమే ఉందనుకోండి,
ఆ పూజ రూమ్లో ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, ఐఆర్ఓ యూవీనో ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే ఏమవుతుంటే మనిషి యొక్క ఆరా ఆటోమేటిక్గా ఉన్నటువంటి ఆరా కూడా తగ్గిపోతుంది. ఓకే. మనిషికి న్యాచురల్గా ఒక గ్రహ దోషం లేకుండా ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్, అప్పుడు వాళ్ళ ఆరా ఏదో 5 మీటర్లు 10 మీటర్లు 20 మీటర్లు ఆరా ఉందనుకోండి వాళ్ళకి. ఆరా ఉంటే ఒకవేళ ఆ పూజా గదిలో ఆ పూజా గది పెట్టినటువంటి స్థలంలో ఏ నెగిటివ్ ఎనర్జీ ఎవరికి తెలియదు. అవును, అసలు ఏ వాస్తు పండితుడు కూడా తెలియదు. కానీ ఆరా స్కాన్తో చెక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా తెలుస్తుంది. ఇన్ కేస్ కొన్ని సందర్భాలు చాలా ఇండ్లలో చూశాను, వాళ్ళు కూర్చునే పూజా గదిలో కూడా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. అప్పుడు వాళ్ళకి పూజ ఫలితం ఏమాత్రం రాదు. వాళ్ళు గంట సేపు ధ్యానం చేయని 2 గంటల సేపు ధ్యానం చేయని ఏమీ రాదు. అదే అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేసిన తర్వాత చక్కగా ఒక దర్పచాప వేసుకొని కూర్చొని జపం చేసుకుంటే ఆ జపం యొక్క ఫలితం వీళ్ళకి వస్తుంది, ఆ మంత్రం యొక్క శక్తి వస్తుంది వీళ్ళకి. లేకపోతే రాదు. మీరు ప్రాక్టికల్ కావాలంటే ఒక నెగిటివ్ ఎనర్జీ ప్లేస్లో కూర్చున్నప్పుడు మీ మంత్రం అనుష్ఠానం చేయండి, మీకు పవర్ పెరగదు, మీ ఆరా పవర్ పెరగదు, మీకు ఆ మంత్రం కూడా సిద్ధించదు. కాబట్టి ఎక్కడ ఏ నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఏముందో తెలియదు. కాబట్టి ఈ సైంటిఫిక్ ఆరా స్కాన్తో చెక్ చేసి రెమెడీ చేసుకొని శక్తివంతమైన ఇల్లు తయారు చేసుకోవాలి. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఇల్లు కట్టిన తర్వాత కంటే కూడా కట్టక ముందే కట్టేవాళ్ళు అయితే కట్టిన వాళ్ళు కూడా చేయొచ్చు. అపార్ట్మెంట్ అయినా, ఇండిపెండెంట్ హౌస్ అయినా, విల్లా అయినా, లేకపోతే ఓపెన్ ప్లేస్ తీసుకుంటున్నారు, ఓపెన్ ప్లాట్ తీసుకుంటున్నారు వాళ్ళంటే ఆ ప్లాట్లో కూడా వెళ్ళి మనం ఏమేమి ప్రాబ్లమ్స్ అనేది ముందే ఐడెంటిఫై చేసి కొన్ని కన్స్ట్రక్షన్ లోపాలు కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడే ఆగిపోతుంటాయి పనులు. అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ యొక్క ప్రభావం, ఏదో ఇన్సిడెంట్ జరగడం, బ్యాడ్ ఇన్సిడెంట్ జరగడము, ఏదైనా అపార్ట్మెంట్ కడుతున్నప్పుడు వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ జియోపతిక్ ప్రాబ్లం కానీ నెగిటివ్ ఎనర్జీస్ యొక్క ప్రభావం చేత వాళ్ళకి డిస్టర్బెన్స్లు అవుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో ముందే చెక్ చేసుకొని అక్కడ పాజిటివ్ ఎనర్జీగా మార్చుకున్నప్పుడు ఏ సమస్యలు ఉండవు. రెండో విషయం ఏంటంటే కొంతమంది వెంచర్లు వేస్తుంటారు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. ఆ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు వెంచర్లు వేస్తున్నప్పుడు న్యాచురల్గా ఆ ల్యాండ్ వాళ్ళకి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, వాళ్ళు వ్యాపారం చేస్తున్నప్పుడు వాళ్ళకు ఆ ల్యాండ్ అనుకూలంగా ఉండాలి. ఆ ల్యాండ్ వాళ్ళకి అనుకూలంగా లేకపోతే అందులో వాళ్ళకి అనుకున్నంత సక్సెస్ రాదు, త్వరగా గ్రోత్ రాదు. ఎందుకంటే అంటే అది ఒకవేళ ల్యాండ్ పాజిటివ్ ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా వీళ్ళకి తొందరగా పికప్ అవుతారు, మంచి ప్రాఫిట్స్లో వెళ్ళిపోతారు. లేకపోతే ఎంత కష్టపడ్డా అక్కడ వీళ్ళకి సక్సెస్ అనేది ఉండదు. కారణం ఏంటంటే ఆ ల్యాండ్ వీళ్ళకి పాజిటివ్ లేకపోవడమే ప్రధాన కారణం. ఇలా నేను కొన్ని కేసెస్ చాలా సదాశివపేట వెంచర్లలో కొంతమంది నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చాలా మంది క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళకి ప్రాక్టికల్గా అనుభవించారు కూడా. నేను ఒక ప్లాట్ అమ్ముడు పోవాలంటే అది ఎన్ని వంకల డింకలు ఉన్నా కూడా ఆ పర్టికులర్ ప్లేస్లో వెళ్ళి అక్కడ వాస్తు దానికి ఆ ప్లాట్కు చూసి ఏ జోన్లో ప్రాపర్టీ సేల్ యంత్రం పెడితే ఇది తొందరగా సేల్ అవుతుంది అని అటువంటి ప్లేస్లు కొన్ని సక్సెస్ చేశాను నేను. అంటే ఆ ప్లేస్లో పెడితే విత్ ఇన్ 1 మంత్ లోపలే 15 డేస్లోనే అవి ప్లాట్ సేల్ అయిపోయినాయి అనమాట. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అంటే ఆయన ఒక వెంచర్ అయిన తర్వాత సెకండ్ వెంచర్లో కూడా గురుగారు ఇది మాకు పాజిటివ్ ఉందా, ఈ వెంచర్ నెగిటివ్ ఉందా ఒకసారి చెక్ చేసి దీంట్లో కూడా ప్రాపర్టీ సేల్ యంత్రం పెట్టించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి అనమాట. ఇలా ఎవరైతే రియల్ ఎస్టేట్ మాకు ఈ భూమి అమ్ముడు పోవట్లేదు, లేకపోతే హౌస్ అమ్ముడు పోవట్లేదు అనే వాళ్ళకి కూడా మనం చక్కటి రెమెడీస్ ఇచ్చేసి పాజిటివ్గా అమ్మేటట్లుగా చేయొచ్చు. అట్లనే ఎవరికి నష్టం చేయట్లేదు, అంటే వీళ్ళ పని వీళ్ళకి అవుతుంది, కొనే వాళ్ళని కూడా అది ఆకర్షిస్తుంది తొందరగా. కాబట్టి అలా చేసుకోవడానికి దీంట్లో చక్కటి పరిహారాలు కూడా ఉన్నాయి. మనం నిజంగా చూస్తూ ఉంటాం, మనం లోకల్ ఏరియాస్లోనే ఒక ప్లేస్లో ఎన్ని రకరకాల బిజినెస్లు పెట్టినా నడవక వాళ్ళ షాప్ ఇమీడియట్ గా ఖాళీ చేసి వెళ్ళిపోతారు పాపం, అంత సెట్ చేపించేసుకొని. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఏంటంటే ఎప్పుడు వస్తాయి అంటే అలాంటప్పుడు ఒక బిజినెస్ బాగా సెటప్ చేసుకున్నాడు, కొన్ని కోట్ల రూపాయలు పెట్టి బిజినెస్ సెట్ చేస్తారు వాళ్ళు. చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ వీళ్ళ టైం బాగుంటుంది. బిజినెస్ కూడా ఏంటంటే బిజినెస్ పెట్టే ముందు కూడా ఏ టైప్ ఆఫ్ బిజినెస్ పెడుతున్నారు, ఆ బిజినెస్ పార్ట్నర్స్ వీళ్ళకి అనుకూలమైన వాళ్ళ కాదా. ఒక 4 మెంబర్స్ కలిసి ఒక మంచి ఒక 10 CR పెట్టి ఒక బిజినెస్ పెడుతున్నారు అన్నప్పుడు ఆ 5 మెంబర్స్ ఆ 4 మెంబర్స్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ అనుకూలంగా ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా చెక్ చేసుకోకపోతే వాళ్ళ మధ్యన డిస్టర్బెన్స్లు వస్తాయి. అంటే వాళ్ళకి అనుకూలంగా లేకపోతే పాజిటివ్ లేకపోతే ఫ్యూచర్లో డిస్టర్బ్ అవుతుంది. బిజినెస్ గ్రోత్ అయిన తర్వాత డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఆ వ్యాపారం కూడా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నాను అంటే వ్యాపారం పెట్టే ముందు పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేవాళ్ళు, భాగస్వామి వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనప్పటికీ కూడా మీరు ఎవరైతే బిజినెస్ పార్ట్నర్షిప్ అనుకుంటున్నారో వాళ్ళు మా దగ్గరికి వచ్చి చెక్ చేసుకోండి. అందరు కలిపి చూస్తాం. అంటే ఇప్పుడు మీరు ఇంకో వ్యక్తి కలిసి మీరు బిజినెస్ చేస్తున్నారు, ఆయన మీకు పాజిటివ్ ఉన్నారా లేదా, మీరు ఆయన పాజిటివ్ ఉన్నారా లేదా చెక్ చేసి చెప్పగలుగుతాం. అదొకటి. రెండోది ఏంటంటే మళ్ళీ ఆ స్థలంలో బిజినెస్ గ్రోత్ ప్రాబ్లం రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉన్నాయా అనేటటువంటిది కూడా ఆ స్థలంలో కూడా చెక్ చేసుకోవాలి మనం.
చెక్ చేసుకుని దానికి రెమెడీ చేసుకోవాలి. అంటే ఒకటే దాన్ని బేస్ చేసుకుని ఎప్పుడు వ్యాపారాలు జరగవు. ఇప్పుడు ఒక వ్యాపారం ఇక్కడ ఉంది, సేమ్ ఒక క్లాత్ వ్యాపారం, బట్టల వ్యాపారం ఇక్కడ పెట్టారు, ఆర్ఎస్ బ్రదర్స్ పెట్టారనుకోండి, దాని పక్కనే దానికి ధీటుగా వాళ్ళ షోరూమ్ సేమ్ సెటప్తో పెడతారు, కానీ ఒకటే దాంట్లోకి వెళ్తారు చాలా మంది, పక్క దాంట్లోకి వెళ్ళరు. సేమ్ మెటీరియల్ ఉంటుంది కానీ వెళ్ళరు, ఎందుకంటే అది ఆకర్షణ ఇతను పెట్టినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళను ఆకర్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఇట్లా ఆకర్షణ లేనటువంటి షాపులు చాలా మంది బిజినెస్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు మూతలు వేసుకున్నారు, కోట్ల రూపాయలు లాస్ అయినటువంటి సందర్భాలు ఎన్నో చూస్తున్నాం మనం. కాబట్టి నేనేమంటున్నా అంటే చిన్న దాంతో మనకు తలనొప్పి విపరీతంగా ఉంటుంది, ఒక చిన్న టాబ్లెట్ వేసుకుంటాం, రిలీఫ్ వస్తుందా లేదా? అలాగే ఎక్కడ ఏ నెగిటివ్ ఎనర్జీ ఉందో ఏ నెగిటివ్ ఎనర్జీ చేత మనకు బిజినెస్ గ్రోత్ లేదో, బిజినెస్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయో దాన్ని చిన్న పరిహారం చేసుకుంటే ఆటోమేటిక్ గ్రోత్ అవుతుంది. నేను చాలామంది కొన్ని రెస్టారెంట్స్ కానీ రకరకాల ప్లేసెస్ వ్యాపార సంస్థలకు నేను చేశాను, వాళ్ళకి బాగా సక్సెస్ ఉంది ఇప్పుడు బాగా. సింగపూర్ లాంటి ప్లేస్లలో కూడా చేశాను, ఆ సక్సెస్ ఉంది బాగా వాళ్ళు. ఓకే గురుగారు ఇందాక మేము మాట్లాడేటప్పుడు పార్ట్నర్స్ మధ్య చెక్ చేస్తాము అని అన్నారు కదా, ఇది బిజినెస్ కాకుండా మనం పెళ్లి విషయానికి వస్తే అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా వాట్ ఎవర్, అట్లా ఒక పార్ట్నర్స్ మధ్య కూడా మీరు కంపాటబిలిటీగా దాన్ని చెక్ చేయడానికి అవుతుందా? అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను ఆ విషయము. ఇప్పుడు ఒక ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళారు మీరు, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్ని ఇచ్చారు క్లియర్గా. అంటే ఆయన అందులో నిష్ణాతుడైతే ఓకే, బాగా చూసి చెప్పాడంటే ఆ జాతకాలు కలుస్తున్నాయి లేదా చెప్పగలుగుతారు. కానీ ఇచ్చే టైంలోనే లోపం ఉందనుకోండి, ఆయన చెప్పేది కరెక్ట్ ఉన్నప్పుడు కూడా అప్పుడు వాళ్ళకి సక్సెస్ అనేది ఉండదు. ఎందుకు ఉండదు అంటే టైం లోపం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన తాత వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు ఎవరో ఏదో టైం అంటారు. ఈవెన్ హాస్పిటల్లో కూడా విషయం కూడా చెప్తున్నాను నేను, ఏంటంటే ప్రసవించిన తర్వాతనే డెలివరీ అయిన వెంటనే ఒకవేళ టైం రాసి పెట్టలేరు అనుకోండి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ రాసి పెట్టారనుకోండి, చేంజ్ అయిపోతుంది. డాక్టర్ దగ్గరికి డాక్టర్ ఏం చేస్తారంటే నర్సుకు ఏదో ఒక పని చెప్తుంది, ఆమె వెళ్ళిపోతుంది, అది తీసుకురాపో అని చెప్పేసి పంపించేస్తారు, డాక్టర్ రాసి పెట్టది. ఆ ప్రసవ సమయం ఏమవుతుందంటే దాంట్లో మిస్టేక్ జరుగుతుంది, ఒక 5 గంటల 10 నిమిషాలకు బదులుగా 5 నిమిషాలు 20 నిమిషాలు రాసేస్తారు. అందులో రాసేసినప్పుడు ఏమవుతుంది, మిస్టేక్ జరుగుతుంది అక్కడ. అప్పుడు జన్మకుండలు ఏమవుతుందంటే లగ్నం చేంజ్ అయిపోతుంది కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాలు అవుతున్నాను నేను. ఉదాహరణకి గంట నుంచి గంటంపావు వరకు, గంటన్నర వరకు ఒక లగ్నం ఉంటుంది. ఆ లగ్న సమయంలో అయితేనేమో కొంచెం అటు ఇటు అయినా పెద్ద ఇష్యూ ఉండదు. కానీ ఆ లగ్నం ఒక 5 గంటల 10 నిమిషాల నుంచి 11 నిమిషంలోకి మారిపోయింది అనుకోండి, ఆ లగ్నం చేంజ్ అయిపోతుంది. అప్పుడు 11 నిమిషం రాసినప్పుడు 10 నిమిషాల వరకే ఉంటుంది, 11 నిమిషంలో అయినప్పుడు లగ్నం మారినప్పుడు మొత్తం జాతకమే మొత్తం మారిపోతుంది, వాళ్ళ జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. అప్పుడు ఎవరేం చేస్తారు, ఆస్ట్రాలజీ తప్పు కాదు దాంట్లో, ఓకే మనము చూపించుకుని తప్పు కాదు, ఆ టైం తప్పు. ఇలాంటి సందర్భాలు వాళ్ళకి ఏం చేస్తున్నాం అంటే సైంటిఫిక్ ఈ ఆర్ఆర్ స్కానర్తో వాళ్ళకు ఇద్దరికి కూడా క్యాపబుల్ అది కలుస్తుందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. వాళ్ళది తప్పన్నా ఉండని కరెక్ట్ అన్నా ఉండని సంబంధం లేదు. ఒకవేళ తప్పు ఉంటే తప్పని చెప్తుంది, ఇక్కడ కరెక్ట్ ఉంటే కరెక్ట్ అని చెప్పేస్తుంది. కాబట్టి ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ మధ్యన అయితే ఇంకా లవ్ మ్యారేజెస్ ఎక్కువైపోయినాయి. ఆ లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఏంటంటే నేనేమంటున్నానంటే వాళ్ళ జీవితం బాగుండాలి అన్నప్పుడు మీరు కనీసం మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉన్నాయో లేదో ఎవరికి తెలియదు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా చెక్ చేసుకునే నష్టం లేదు, ఒకసారి చెక్ చేసుకుంటే క్లారిటీ వస్తుంది మనకు కూడా. కాబట్టి ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా ఏదైనప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఒక చిన్న ప్రయత్నం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఒకవేళ చెక్ చేసిన తర్వాత సెట్ అవ్వలేదని వచ్చింది అనుకోండి కంపాటబిలిటీలో, అప్పుడు ఏమైనా పరిహారాలు ఉంటాయి వాళ్ళకే సెట్ అయ్యే విధంగా? ఏదైనా పరిహారాలు అలాంటివి ఏమి ఉండవు వాటికి, అంతే. సృష్టిలో ఎవరి కలపాలో వాళ్ళు కలుపుతుంటాడు భగవంతుడు, ఎవరిని విడగొట్టాలో వాళ్ళు విడగొడుతుంటారు. ఒకవేళ పొరపాటున కర్మ వాళ్ళతో కలిసేది కొంతకాలం ఉందన్నప్పుడు కలిపిన తర్వాత మళ్ళీ విడగొడతాడు. అవే జాతకాలు కలిపే కొన్ని సందర్భాలు. నేను ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ నేను అప్పుడు మ్యారేజ్ చేసినప్పుడు ఒక లగ్నపతికి రాయడానికి వెళ్ళాను. ఆ లగ్నపతికి రాస్తున్నప్పుడు నేను ఎందుకో వాళ్ళు జాతకం నన్ను అడగలేరు, వేరే వాళ్ళతో చూపించుకున్నారు. నేను అది చెక్ చేసి చూస్తే వాళ్ళ నక్షత్రాలకి కొన్ని నాడి పొంతన వర్గకూటాలు అవన్నీ ఉంటాయి అన్నమాట. దాంట్లో మినిమం 18 పాయింట్స్ రావాలి, 36 పాయింట్స్కి 18 అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది మ్యారేజ్ చేయడానికి, తర్వాత మీ గ్రహమైత్రి ఉండాలి అని చెప్పి ఇట్లా చెప్తూ ఉంటాం దాంట్లో. అలాంటి సిచ్యువేషన్లు ఏంటంటే నేను అవి చూసినప్పుడు వాళ్ళ నక్షత్రాలు మ్యాచ్ అవ్వలేదు. మ్యాచ్ అవ్వకపోతే వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తున్నారు కానీ వీళ్ళు కష్టం అండి ఉండడం, కలిసి ఉండడం కష్టం అని చెప్పారు. కానీ వాళ్ళు మ్యారేజ్ దగ్గరకు వచ్చిన తర్వాత ముహూర్తం పెట్టినకి మిమ్మల్ని లగ్నపతికి రాయనికి రమ్మన్నాం, మీరు అది చెప్పండి మాకు అపశక్నాలు ఎందుకు చేయని అన్నారు నన్ను. అన్నప్పుడు నేను సరే సైలెంట్గా ఉండి నేను లగ్నపతికి నా పని నేను పూర్తి చేసుకుని నేను బయటకు వచ్చేసాను. వితిన్ 2 or 3 months లోపలనే వాళ్ళ మధ్య డిస్టర్బెన్స్ వచ్చి విడిపోయారు కూడా.
విడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళే నా దగ్గరికి వేరే అమ్మాయి సంబంధం చూసుకొని మీరు చెప్పింది కరెక్ట్ జరిగింది గురుగారు అని చెప్పి వేరే సంబంధం తీసుకొచ్చి వీళ్ళు జాతకాలు చూడండి సరిగ్గా చూసి మీరే పెళ్లి చేయాలన్నారు. నేను ఆ జాతకాలు చూసి మళ్ళీ పెళ్లి చేసిన తర్వాత ఇప్పుడు చక్కగా పిల్లలు అయినారు, వాళ్ళు హాయిగా ఉన్నారనమాట. ఇట్లాంటి సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం కరెక్ట్గా సెట్ చేసుకున్నట్లయితే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. అంటే మేమేంటంటే అందరినీ ఎప్పుడు బాగుండాలని కోరుకొని చెప్తాను తప్ప మాకు ఎవరేం శత్రువులు కాదు కదా దాంట్లో. ఇప్పుడు ఒకరు ఇద్దరు బాగా ప్రేమించుకున్నారు, విపరీతంగా ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్నప్పుడు మనం వాళ్ళని విడదీయాలని ఉద్దేశం అయితే మాకేముంటుంది, ఏముండదు. కాబట్టి ఒకవేళ కలిస్తే సంతోషంగా మీరు చేసుకోవచ్చు మ్యారేజ్ అని చెప్తాం. కలలేదనుకోండి జాగ్రత్త ఉండండి, ఒకవేళ మరి ఇలాంటి జాతకం అయితే ఇలా చూపిస్తుందని చెప్పి సూచన ఇస్తాం. వాళ్ళు రియలైజ్ అయిపోయి దూరంగా ఉంటే బెటర్, వాళ్ళ లైఫ్లో వాళ్ళు బాగుంటాయి. లేకపోతే తర్వాత కొన్ని రోజులు కలిసి ఉంటారు, తర్వాత విడిపోతారు. ఇలాంటి జరగకముందే జాగ్రత్త ఉండాలని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. ఓకే ఓకే. సో మనకి బిజినెస్ విషయంలో కానివ్వండి, మ్యారేజ్ విషయంలో కానీ ఆ కంపాటబిలిటీ టెస్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. దాని ద్వారా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు, తగిన జాగ్రత్త. ఈవెన్ అదే కాదు, కొంతమంది ఇప్పుడు మెడిసిన్ వాడుతుంటారు, అనేక జబ్బులు, షుగరు, బీపీ, రకరకాల హెల్త్ ఇష్యూస్ ఉంటున్నాయి. వాళ్ళకి కూడా ఏంటంటే మనము మెడిసిన్ వాడుతున్నప్పుడు కొన్ని మెడిసిన్ పనిచేయే వాళ్ళకి, నేను చాలామంది ఆ దగ్గరికి నేను ఏం చెప్తానంటే తెలిసిన వాళ్ళకి, బాగా తెలిసిన వాళ్ళకి మీరు వాడే మెడిసిన్ తీసుకురండి ఒకసారి చెక్ చేస్తానని చెప్తాను. చెక్ చేసినప్పుడు ఏంటంటే నేను ఏ మెడిసిన్ అయితే పనిచేస్తుందని చెప్తున్నానో అది వేసుకున్నప్పుడు వాళ్ళకి రిలీఫ్ ఉంటుందట. కొన్ని మెడిసిన్ ఇది పనిచేయట్లేదని చెప్తే అది వేసుకుంటే ఏం ఉపయోగం లేదని కూడా చెప్పారు నాతో. చాలామంది క్లయింట్స్ అలా చెప్పారనమాట. అలాగే మన మెడిసిన్ కూడా వాడేటటువంటి మెడిసిన్ మనకు హోమియోపతి సెట్ అవుతుందా, అలోపతి సెట్ అవుతుందా, ఆయుర్వేద సెట్ అవుతుందా, అందులో ఏ మెడిసిన్ సెట్ అవుతుంది అది కూడా చెక్ చేసుకునే అవకాశం ఇట్లా ఉంది. ఓకే ఓకే. గురుగారు, ఇప్పుడు మనలో ఆరా ఉంది అంటే మన చుట్టూ రంగులు ఉంటాయని చెప్పేసి అది అంటారు, అది నిజంగా అలా ఉంటాయా? 100% ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు రంగులు అంటే ఏంటంటే ఉదాహరణకి రెడ్ కలరు ఉందనుకోండి, ఆ రెడ్ కలర్ ఆరా తగ్గినప్పుడు మనిషికి ఏమవుతుందంటే విపరీతమైన కోపం వస్తుంది, డిప్రెషన్కి లోనైపోతాడు, అసహనానికి గురవుతాడు, తర్వాత ఏమి చేయాలని ఒక కోరిక రాదు, తర్వాత దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మూలాధార చక్రం రిలేటెడ్ అనమాట. అది మూలాధార చక్రం రిలేటెడ్ అయితే అది మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లం తీసుకొచ్చి పెడుతుంది. అన్ని రకరకాల ఇష్యూస్ జరుగుతాయి. ఒక్కొక్క ఆర ఒక్కొక్క దాని మీద ప్రభావం చూపుతుంది. అట్లా అన్ని రకాలుగా ఆర ఉంటాయి. మీకు నెక్స్ట్ ఆరల గురించి మీకు ఏ కలర్ ఆర వల్ల ఏమి ఇబ్బంది జరుగుతుంది నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూలో మీకు పూర్తి వివరణ ఇస్తాను దాని గురించి. ఖచ్చితంగా, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది అన్నట్టు. యూజువల్లీ ఇంతవరకు నేను ఎప్పుడు వినలేదు, ఇది ఇన్స్టాలో చూసా ఈ మెషిన్తో ఇలా అనడం. జస్ట్ ఒక 10 seconds అలా చూడడమే తప్పించి ఇన్డెప్త్గా ఏమీ తెలియదు. సో ఫస్ట్ టైం అనమాట ఈ విధంగా ఈ సబ్జెక్ట్ గురించి ఇంటరాక్ట్ అవ్వడము. ఇందులో ఇన్ని వెరైటీస్ ఉంటాయని ఈ కిట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూ గురించి మెన్షన్ చేస్తుంది. అయితే దీన్ని కూడా చాలా మంది ఇప్పుడు ఆర్ఎస్కాన్ని పట్టుకొని వస్తున్న సోషల్ మీడియాలో కానీ వాళ్ళకి ఎంతవరకు సక్సెస్ అవుతారో మనకు తెలీదు. ఎందుకంటే వాళ్ళు చేసిన తర్వాత కొంతమంది కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు ఉంటే ఆ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి మనం ఏంటంటే దీంట్లో కొన్ని సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నాము, దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి 100% మనం చాలా చక్కగా చూస్తున్నాం కాబట్టి మంచి గుడ్ రిజల్ట్ వస్తుంది. మొట్టమొదటి వాళ్ళే మనతో క్లయింట్స్ వస్తుంటారు, చేయించుకుంటారు, వెళ్తూ ఉంటారు అన్నమాట ప్రతి విషయంలో. ఒక మనిషి మంచోడా చెడ్డోడా అని చెప్పేసి, మంచివాడా చెడ్డవాడా అని చెప్పేసి దీన్ని యూజ్ చేసి చెప్పడానికి అవుద్దా? అంటే మంచి వాళ్ళు చెప్పొచ్చు కొద్ది వరకు, కాకపోతే అన్ని విషయాలు మనం వాళ్ళకి చెప్పేసి బాగోదు కదా. ఇప్పుడు చెడ్డవాడు అన్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ మనకి కోపం వస్తుంది కదా, అలాంటివి చూసుకోకపోవడం మంచిది. మంచి వాళ్ళు ఎంత పొగిడిన ఏమనిపించదు, కానీ చెడ్డవాడై ఉన్నప్పుడు చెక్ చేసామనుకోండి మనము తప్పు చెప్పిన వాళ్ళం అవుతాం. చెడ్డవాడిని కూడా మంచివాడని చెప్పామనుకోండి అప్పుడు కరెక్ట్గా అనిపించదు కదా. కాబట్టి అలాంటివి ఎక్కువ చూడము జనరల్గా. కాకపోతే వాళ్ళ ఆరాన్ని బట్టి తెలిసిపోతుంది. అంటే వాళ్ళకి గ్రహాలన్నీ కూడా బాగున్నప్పుడు కూడా వారి ఆరా తగ్గింది అనుకోండి, వాడు నిజంగా జన్మతః కొంచెం చెడ్డవాడై ఉంటాడు, చెడ్డ గుణాలతో పుడతాడు అనమాట. అలాంటి అవకాశం ఉంది. ఇప్పుడు గ్రహాలన్నీ కూడా స్టెబిలిటీగా ఉన్నాయి, అన్ని బాగున్నాయి, స్థిరంగా ఉన్నాయి, ఏ దోషాలు లేవు, అయినా ఆరా తక్కువ ఉంది. అంటే కారణం ఏంటంటే వస్తువులు ఏ నెగిటివ్ వస్తువులు వేసుకోలేదు, అయినా ఆరా తక్కువ ఉంది. అంటే కొంచెం వారి యొక్క స్వభావ రీత్యా మంచివాడు కాదని మనం గుర్తించవచ్చు. ఆరను బట్టి మనం బేరేజ్ వేసి చెప్పొచ్చు అనమాట కొంతవరకు. కొంతమందితో మనం మాట్లాడేటప్పుడు తెలియని భయం లోపల, తొందరగా వెళ్ళిపోతే బాగుండు అని, లేదా కొంతమందితో మాట్లాడుతుంటే చికాగ్గా అసహనంగా అనిపిస్తుంది మనకి, వాళ్ళతో ఎక్కువసేపు మనం కాన్వర్సేషన్ చేయలేం. అదే కొంతమంది తెలియని వాళ్ళైనా కూడా పర్లేదు, మాట్లాడుతుండే కొద్ది ఆల్రెడీ తెలుసు అన్న ఫీలింగో లేకపోతే సేఫ్గా ఫీల్ అయి మాట్లాడుతూ ఉంటాం. అలా మనకు కలిగే ఫీలింగ్కి వాళ్ళ ఆరాకి సంబంధం ఉంటుంది, దానివల్లైనా ఈ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది మాట్లాడుతుంటే వాళ్ళ వాయిస్ మీకు సెట్ అవ్వదు. మీరు
వాళ్ళ వాయిస్ వింటుంటే ఏమవుతుందంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వింటున్నప్పుడు మీకు చికాకు వచ్చేస్తుంది. బా ఎప్పుడు పెట్టేస్తారో ఫోన్ వీళ్ళు అన్నట్లుగా అనిపిస్తుంటుంది. ఓకే. దానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ఆరా మీ ఆరాకు సెట్ అవ్వట్లేదు. అంటే వాళ్ళు మాట్లాడుతుంటే మీకు కోపం ఆటోమేటిక్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఆరా సెట్ కాకపోవడం ప్రధాన కారణం. వాళ్ళ వాయిస్లో ఒక రకమైనటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ ఉండడం. ఓకే. ఆ వాయిస్లో నెగిటివ్ వైబ్రేషన్స్ మన వినికిడికి అవి సెట్ అవ్వవు. ఇప్పుడు మంచి కొన్ని పాటలు పెడుతున్నారు అనుకోండి ఎగ్జాంపుల్, కొన్ని పాటలు వింటుంటే మనకు హ్యాపీనెస్ అంటే సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాం, ఆనందాన్ని పొందుతూ ఉంటాం. కొన్ని పాటలు ఉన్నాయనుకోండి డీజే పెట్టేసి కొన్ని చికాకు పాటలు పెడుతుంటారు, వాటి వల్ల ఏమవుతుంటుంది, కోపం వస్తా లేదా? అవును. అలాగా ఒక సౌండ్ యొక్క పొల్యూషన్ అక్కడ ఏర్పడుతుంది కాబట్టి ఆ నెగిటివ్ ఇదైనప్పుడు ఆటోమేటిక్గా చెవులు మనసుకు చెప్పేస్తాయి, అబ్బా ఇంత చండాలమైనటువంటి మ్యూజిక్ పెట్టుకుని వింటున్నారు వీళ్ళని చెప్పేసి. కాబట్టి ఇలాంటి సంఘటనలు అంటే సృష్టి అనేటటువంటిది చాలా గొప్పది. ఒక మనిషికి ఉపయోగించుకున్న దాన్ని బట్టి ఉంటుంది. వే ఆఫ్ థింకింగ్ అంటే మనం చేసేటటువంటి పనుల వల్ల కూడా మన ఆరా పెరుగుతుంది, మన ఆరా తగ్గుతుంది. కొన్ని సౌండ్ సిస్టమ్ వల్ల కూడా మన ఆరా పెరుగుతుంది, మన ఆరా తగ్గుతుంది. మీరు ఎగ్జాంపుల్ మీరు ఒక మంచి మంచి పాట పాడండి, ఒక మంచి మీనింగ్ ఉన్న పాట పాడండి, మీ ఆరా ఆటోమేటిక్ పెరుగుతుంది. మీనింగ్లెస్ పాట పాడండి, మీ ఆరా ఉన్న ఆరా తగ్గిపోతుంది. ఇది ప్రాక్టికల్ మీరు చెక్ చేసుకోవచ్చు. మీ మనసులో ఎగ్జాంపుల్ మీ మనసులో బ్యాడ్ థింకింగ్ చేయండి, ఏదైనా బ్యాడ్గా ఆలోచించండి, మీ ఆరా తగ్గిపోతుంది. గుడ్ థింకింగ్ చేయండి, మీ ఆరా పెరుగుతుంది. మీరు ఎవరైనా బాగా తిట్టండి, మీ ఆరా తగ్గుతుంది. మీరు ఎవరైనా మంచి పొగడండి, మీ ఆరా పెరుగుతుంది. అంటే మనము ఒకరిని సంతోషపెట్టడం, మన సంతోషపడడం, దాంట్లో ఆరా పెరుగుతుంది. ఒకరిని తిట్టడం, మనం తిట్టించుకోవడం, మన ఆరా తగ్గుతుంది, వాని ఆరా తగ్గుతుంది. అంటే మీ వర్డ్స్ వాడికి బ్యాడ్గా వెళ్తున్నాయిగా, అప్పుడు ఆటోమేటిక్గా వాని యొక్క ప్రభావం ఆరా తగ్గిపోతుంది. మీరు వాడి మీద బ్యాడ్గా థింక్ చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఆ నేచర్ ఏం చేస్తుంది, వాడికి బ్యాడ్ రిజల్ట్ ఇచ్చేస్తుంది. అందుకే రకరకాల ఈ రోజుల్లో చేతబడులని కూడా ఇంకా చేస్తూనే ఉన్నారు అలాంటివి. అంటే ఒక వ్యక్తి గురించి ఒక తంతు ఒక క్రియ ద్వారా వీరికి బ్యాడ్ జరగాలని చెప్పేసి వాళ్ళ విగ్రహ ఫోటోలు అవి పెట్టుకొని వాళ్ళకి బ్యాడ్ జరగాలని చేస్తున్నారు అనమాట. అలాంటివి కూడా మనం ఇక్కడ ఐడెంటిఫై చేసి ఎవరైతే మీకు బ్లాక్ మ్యాజిక్ చేశారా, అలాంటివి ఉన్నాయా అనేటువంటిది కూడా కొంతవరకు ఐడెంటిఫై చేసి దీన్ని దేని వల్ల నివృత్తి అవుతుంది చేస్తే అనేటటువంటిది కూడా దీంట్లో మనం చెక్ చేసి వాళ్ళకి పరిహారాలు ఇవ్వచ్చు. సో దృష్టి, నజర్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. అవి ఉన్నాయా లేవా అనేది కూడా మీరు ఐడెంటిఫై సొల్యూషన్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళని మనం చేసే వాళ్ళని మనం ఏమనము, వాళ్ళని ఎందుకు ఏమంటాం చెప్పండి. ఎవరైతే ప్రభావితమైన వాళ్ళని ఎవరికైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి చెడు చేయాలనుకుంటున్నాడు, కాను ఆ వ్యక్తి చెడుకు లోనైనటువంటి వ్యక్తి మన దగ్గరకు వచ్చి ప్రొటెక్షన్ గురించి వచ్చాడు అన్నప్పుడు ఎవరో థర్డ్ పర్సన్ చేశారు, ఆ వ్యక్తి మనకు తెలీదు. కానీ ఈయనను మనం ప్రొటెక్షన్ చేయాలంటే ఈయనకు అది నిజంగా దాని యొక్క ఎఫెక్ట్ ఉందా లేదా, ప్రభావం పడుతుందా లేదా అని చెక్ చేసి ప్రభావం ఉన్నట్లయితే ఈయనని ఎలా ప్రొటెక్ట్ చేయాలనేటువంటి రెమెడీస్ మనం ఇస్తున్నాం. చేసేవాడు వాని పడివాడు చేస్తారు, కానీ వీళ్ళకి మనం ఎనర్జీ ఇవ్వాలి కదా. ఎనర్జీ ఇస్తే ఆటోమేటిక్గా ఈయన దాన్ని తట్టుకునే కెపాసిటీ, శక్తి వస్తుంది ఆయనకు. ఆ శక్తి వచ్చినప్పుడు తట్టుకుంటాడు. ఆడు ఎంత చేసినా కూడా వీని మీద ప్రభావం చూపించదు అప్పుడు. ఇప్పుడు సూర్యుడు వెలుగుతూ ఉన్నాడు, అక్కడ నుంచి కిరణాలు బాగా పడుతున్నాయి, మీరు పడుతున్నాయి బాగా విపరీతమైన ఆ సూర్యరశ్మికి తట్టుకోలేకపోతున్నారు, అప్పుడు ఏం చేస్తారు, అంబ్రెల్లా పట్టుకోవాల్సి వస్తుంది కదా. అప్పుడు మీకు ప్రొటెక్ట్ అవుతున్నారా లేదా? వర్షం కూడా పడుతుంది విపరీతంగా, అప్పుడు అంబ్రెల్లా ఉపయోగపడుతుంది కదా. అలాగే ఎవరైతే మీకు విపరీతమైనటువంటి చెడు చేస్తున్నాడో వాడి నుంచి మనం రక్షించుకోవడానికి నేను అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటాను. అర్థమైంది గురుగారు. ఓకే. సో ఇది మన లోపల ఉండే ఈ ఈర్ష్య, బాధ, కోపం ఇటువంటి ఎమోషన్స్ కూడా ఆరా మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఖచ్చితంగా చూపిస్తాయి. మీరు వేరే వాళ్ళ గురించి బ్యాడ్గా ఆలోచించినా మీ మీద ప్రభావం చూపిస్తుంది, వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. మీరు ఒకరి గురించి మంచిగా ఆలోచించినా మీ మీద ప్రభావం చూపిస్తుంది, వాళ్ళ మీద చూపిస్తుంది. మన థింకింగ్ ఇంకా వే ఆఫ్ థింకింగ్. మీరు ఎలా థింక్ చేస్తే అలా. యద్భవం తద్భవతి అన్నారు కదా. యద్భవం తద్భవతి అంటే నువ్వు ఏమనుకుంటున్నావో అది జరుగుతుంది అని. కాబట్టి ఎప్పుడు ఎందుకంటే మంచి కోరాలని చెప్పేది అందుకే అనమాట. ఎప్పుడు మనం పాజిటివ్ థింక్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు మీరే చూసారు, మీరు మంత్రము, మీరు ఎగ్జాంపుల్ ఇంకొకటి, మీరు లేచి నిల్చోండి. ఇది ఏముంది ఇక్కడ, పాజిటివ్ ఎనర్జీ. ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ లేదని ఇంతకుముందు నేను చూపించాను. ఓకే, ఈ పాజిటివ్ ఎనర్జీ లేదు కదా, మీరు హలో 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 అనండి. హలో 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 హలో. ఏం పాజిటివ్ ఎనర్జీ లేదు. మీరు ఓం ఓం ఓనం అనండి. ఓం ఓం ఓం. అంటే సంస్కృత భాషకి ఇంత పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటటువంటి శక్తి దాంట్లో ఉంది. హలో అనే దానికి నేను ఇంగ్లీష్ని విమర్శించట్లేదు, అది వరల్డ్ వైజ్గా భాష కావచ్చు. ఓకే,
కానీ దాంట్లో పాజిటివ్ ఎనర్జీ రావట్లేదు కదా. అవును. మీరు చెప్పండి కావాలంటే మళ్ళీ. హలో హలో హాయ్. మీకు ర్యామ్స్ చదువుకుని ఉంటారా చిన్నప్పుడు? నాకు అర్థమైంది. అదొకటి చెప్పండి, ఒకటి చెప్పండి మీరు. నాకు అర్థమైంది. ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడుతున్నా, ఏది అవ్వట్లేదు. కాకపోతే ఒక శ్లోకం గానీ మంత్రం గానీ చదివినప్పుడు ఆ మంత్రానికి ఉండే పవర్ ఏంటంటే సైంటిఫిక్ గా ప్రూవ్ అవుతుంది ఇక్కడ. అందుకే మనం మాట్లాడేటప్పుడు ఏదైనా పాజిటివ్ గా మాట్లాడండి, పాజిటివ్ థింక్ చేయాలి, పాజిటివ్ గా మాట్లాడాలి. అప్పుడు ఆ వైబ్రేషన్స్ కూడా మీరు భాషలో కూడా మాట్లాడేటువంటి భాష అక్షరాల్లో కూడా మనకి ఎనర్జీ ఉంటుంది. కాబట్టి వర్డ్స్ ఉపయోగించేటప్పుడు కూడా గుడ్ వర్డ్స్ ఉపయోగించినాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వల్లనే మనం ఇంటర్వ్యూకి మీరు వెళ్ళారనుకోండి, ఒక ఉద్యోగానికి వెళ్ళారు, మీరు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మీరు మంచి స్మైల్ ఫేస్ తోని తర్వాత గుడ్ వర్డ్స్ ఉపయోగించారనుకోండి, ఇంప్రెస్ అవుతున్నారు వాడు. మీరు ఏదో వెళ్ళి అలా నిలబడి ఇలా ఉద్యోగానికి వచ్చేసారు అలా మాట్లాడారనుకోండి, వాడికి వాడి వల్ల ఏముంటుంది, పాజిటివ్ అనేది క్రియేట్ చేయలేరు మీరు అక్కడ. ఎప్పుడైతే పాజిటివ్ క్రియేట్ చేస్తారో మీ స్వతహాగా, ఆ పాజిటివ్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ పని సక్సెస్ అవుతుంది. అంటే వాడికి ఇంటర్వ్యూ తీసుకునే హెచ్ఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుడ్ ఇంప్రెషన్ ఉండాలి కదా మీ పైన. ఉండాలంటే మీ యాటిట్యూడ్ కరెక్ట్ ఉండాలి కదా, మీరు చేసేటువంటి హావాభావాలు, స్మైలింగ్ కానీ లేకపోతే ఇంకా మీరు మంచి మాట పవర్ కానీ మీ వచ్చేటటువంటి వాక్ కానీ అది శుద్ధిగా ఉండాలి, ఎనర్జెటిక్ గా ఉండాలి. కాబట్టి అలా చేసేటటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా మీరు చక్కటి భాషను ఉపయోగించి మాట్లాడితే ఏ భాష అయినా సరే, అంటే మన మాటకున్న పవర్ అట్లాంటిది. అందుకే మీరు ఇందాక కూడా చెప్పారు, ఒకవేళ ఆన్లైన్లో కన్సల్టెన్సీ అయ్యి రావడానికి ఒక 10 రోజులు టైం పడుతున్నా కూడా దోషాల నుంచి విముక్తి కాస్త టెంపరీగానైనా ఉపశమనం పొందాలి అంటే మంత్ర సాధన టెంపరీ, అది అంతే, అదే లాంగ్ పీరియడ్ లో యూజ్ కాదు. నేను ఇచ్చినటువంటి రెమెడీ ఏంటంటే, మీకు ఎగ్జాంపుల్ ఒక ప్లానెట్ ఒక హౌస్లో 1 year ఉందనుకోండి, ఎగ్జాంపుల్ జూపిటర్ అనేటువంటి ప్లానెట్ ఒక 1 year పాటు ఒక రాశిలో ఉంటుంది. ఇప్పుడు జూన్ 2 మారుతుంది గురువు. కాబట్టి ఇట్లా ఆ ప్లానెట్ సిచ్యువేషన్ ఏంటంటే 1 year అదే రాశిలో ఉంటుంది. అప్పుడు ఆ 1 year వరకు మీకు నేను ఇచ్చినటువంటి ఏదైతే స్టోన్ ఉంటుందో అది మీకు అంతవరకు పనిచేస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే, ఇది నాకు బర్త్ స్టోను లేకపోతే ఇన్ని సంవత్సరాలు పెట్టుకోవాలని సంవత్సరాలు అంటుంటారు. అది చాలా రాంగ్. ఎందుకంటే ఆ వ్యక్తికి ఆ స్టోన్ ఎంతకాలం గోచారంలో ఆ గ్రహం ఎంతకాలం దోషం ఉంటుందో అంతకాలం వరకే పనిచేస్తుంది అది. ఆ తర్వాత మళ్ళీ పెట్టుకుంటే నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నేను నా ప్రేక్షకులు కూడా చాలా మందికి, నా క్లయింట్కి చాలా మంది చెప్పాను ఈ విషయం. అందుకే నన్ను ఎవరి 6 monthsకు 1 yearకు 3 monthsకి ఖచ్చితంగా వాళ్ళు నన్ను విజిట్ అవుతుంటారు. ఆఫీస్కి వచ్చి విజిట్ అయ్యి మళ్ళీ రీచెక్ చేసుకుంటారు. ఎందుకంటే ఆరా బ్యాలెన్స్ అవుతుంటే వాళ్ళకు పాజిటివ్ నెగిటివ్ అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళకి ఏదైనా కొంచెం బ్యాడ్ అనిపించిందంటే ఇమ్మీడియట్లీ ఫోన్ చేసి వచ్చేస్తారు కన్సల్టెన్సీ తీసుకో. ఎందుకంటే వాళ్ళకు సిచ్యువేషన్స్ అర్థమవుతుంటాయి. ఎందుకో నాకు బ్యాడ్గా ఉంది, ఇప్పుడు ఏదో సిచ్యువేషన్ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలని చెప్పేసి అనిపించి వెంటనే అపాయింట్మెంట్ తీసుకుంటారు అనమాట. ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి, కొన్ని 100,000 మంది వస్తుంటారు. అలాగా ఏదో చెప్పినామో అన్నట్టు కాకుండా బయట మన గోచారంలో ఏ విధంగా ప్లానెట్స్ మూవ్మెంట్ ఉందో దానికి తగ్గట్టుగానే ఇక్కడ మనం అడాప్ట్ చేసుకొని మళ్ళీ మారుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మేము ఇప్పుడు ఒక జ్యోతిష్ దగ్గరికి వెళితే ఆయన తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా మనం వినాలి, అంతే, విని ఫాలో అవ్వాలి. ఇక్కడ అలా కాదు కదా, మీకు ప్రాక్టికల్గా లైవ్గా మీకు 1-2 సార్లు మీకు డౌట్ ఉంటే మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుని మీరు తీసుకుంటారు. నమ్మకం ఏర్పడితే ఎవరైనా రెమెడీ తీసుకుంటారు కదా, నమ్మకం లేకుంటే ఎలా తీసుకుంటారు చెప్పండి. అంటే గుడ్డిగా నమ్మని అనట్లేదు, ఇక్కడ సైన్స్ అని చెప్తున్నాను ముందుగా. సైన్స్ అని చెప్పినప్పుడు ఏంటంటే ప్రూవ్ చేయాలంటే ప్రాక్టికల్ చూపించాలి కదా. చూపిస్తూనే ఉన్నాం కదా, ఇది ప్రాబ్లం ఉంది, మీరు 100 times చెక్ చేసుకుంటే అదే ఉంటుంది ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు జనరేషన్ గురుగారు యువత గురించి మాట్లాడితే ఏ నెగిటివ్ ఎనర్జీకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు అంటారు? అంటే ఏ నెగిటివ్ ఎనర్జీ వల్ల ఎక్కువ ప్రభావితులు అవుతున్నారు? అంటే ఇది కలియుగము. కలియుగం అంటే ఇది కృత, త్రేత, ద్వాపర, కలి. అంటే సత్యయుగం, కృతయుగం అంటే యుగాలలో ఏంటంటే యుగాన్ని బట్టి, యుగ ధర్మాన్ని బట్టి కూడా కొన్ని వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. అంటే సత్యయుగంలో, కృతయుగంలో ఏంటంటే అంతా ఇవన్నీ ఏ ఉండవు, అక్కడ అసలు తప్పే జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మిమ్మల్ని ఒక తిట్టడానికి ఆస్కారం లేదు, మీరు నన్ను తిట్టడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే మీరు తప్పు చేయరు, నేను తప్పు చేయనప్పుడు ఆ యుగంలో ఉన్నట్లయితే. కాబట్టి అక్కడ ఏ డిస్టర్బెన్స్ లేవు, ఈ కోర్టులు వ్యవహారాలు ఏమి ఉండవు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు అవి ఏమి ఉండవు అనమాట. ఎందుకంటే తప్పు జరిగినప్పుడు ఎందుకు ఏది అవసరం ఉంటుంది, ఏది ఉండదు. ఆ యుగంలో అలా గడిచిపోయింది. అంటే రాను క్రమేణా కలియుగం వచ్చేసరికి ఏంటంటే ధర్మం అనేటటువంటిది జస్ట్ ఒక పాదం మీద ఉంది, అధర్మం 3 పాదాలు ఉంటుంది అనమాట. ఒక వ్యక్తి మంచి మాట్లాడితే 3-4 చెడు మాట్లాడే వాళ్ళే ఉంటారు దీంట్లో. అంటే ఆ 3 వీరికి ఒకరికి సపోర్ట్ చేయరు ఎప్పుడు కూడా. కాబట్టి కలి ప్రభావం చేత యువతనే కాదు, అందరు కూడా, అందరి మనసులు కూడా కలుషితం అయిపోయాయి ఈ రోజుల్లో. కలుషితం అంటే ఏంటిది?
డిస్టర్బ్ అయిపోయారనమాట. అంటే అంటే ఈ యొక్క యుగం యొక్క ప్రభావం అది. మనుషులను మనం ఎవరు తిట్టనీకి లేదు, ఏం చేయడానికి లేదు. అంటే యుగ ప్రభావం యొక్క ఎఫెక్ట్ తోని వాళ్ళు మనుషులు క్రూరంగా తయారైపోయిండ్రు. అంటే నికృష్టులు, ఇక వాళ్ళకి ఏ భాషతో ఉపయోగించాలో నాకు తెలియట్లేదు. అంటే మానవత్వం అనేటటువంటిది మొత్తం లేకుండా పోయింది. మానవత్వం అంటే ఏంటంటే ఒక మనిషికి మంచి చేయాలి అని ఆలోచించట్లేదు. వీడు ఎలా ఎప్పుడు నాశనం అయిపోతాడు, ఎలా చెడు చేయాలి వీడికి అనేటటువంటి భావనతోనే ఈరోజు సమాజం ఉంటుంది. ఒకటి ఎదుగుతుంటే కూడా ఓర్వలేనితనం అనేటువంటి విపరీతంగా పెరిగిపోయింది అనమాట. 100% అవునవును. కాబట్టి ఇలా కలి ప్రభావం చేత ఈ రోజున యువత రకరకాల వ్యసనాలకు అడాప్ట్ అవుతున్నారు అనమాట. అది స్మోక్ కానీ, డ్రింక్ కానీ, డ్రగ్స్ కానీ, లేకపోతే ఇంకా రకరకాల వ్యసనాలు. కారణం ఏంటంటే యుగ ప్రభావము. ఇప్పుడు ఈ మధ్యన ఇంకా ఇది చాలా గొప్పది. ఏంది, మొబైల్ చాలా గొప్పది. ఎందుకంటే ప్రపంచములో ఒక నిమిషంలో జరిగినటువంటి విషయం ఇక్కడ వెంటనే వచ్చేస్తుంది. అంటే అమెరికాలో జరగని, దుబాయ్లో జరగని, సింగపూర్లో జరగని, ఇక్కడ 1 minute ఆ న్యూస్ ఉంటుంది. అంటే చెడు జరిగేదే ఇంట్లో కూడా ఎక్కువ ప్రభావితం చేస్తున్నారు సోషల్ మీడియాలో. చెడును ప్రభావితం చేసినప్పుడు ఆ చెడును వింటుంటాడు, వాడు చెడును చేస్తూ ఉంటాడు. ఏది ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చెప్పాను, వే ఆఫ్ థింకింగ్. మీరు ఏమి చూస్తున్నారు, ఏది దృశ్య రూపంలో, శ్రవణ రూపంలో ఏది వింటున్నారో, ఏది చూస్తున్నారో మీరు చేసేది కూడా అదే ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే మొబైల్ ఓపెన్ చేసిన ఏంటంటే దీంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ యుగ ప్రభావం చేత చెడుకు ఎక్కువ ఇంప్రెస్ అవుతారు, ప్రభావితులు అవుతారు. కాబట్టి అందులో చెడే చూస్తారు వాళ్ళు ఫస్ట్. అవకాశాన్ని బట్టి చెడు చూసే అవకాశం ఉంది అనుకోండి, చెడే చూస్తారు ఫస్ట్. కానీ మంచి చూసే అవకాశం ఉంటే మరి చూడరు. కాబట్టి ఇది యుగ ధర్మానికి కొన్ని జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా. కాబట్టి గొప్పవాళ్ళు కావాలనుకున్నప్పుడు, మనిషిగా జీవించాలనుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు అలాంటి వాటికి కాకుండా మంచి దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ముందుకెళ్ళినట్లయితే వాళ్ళ జీవితం సార్థకం అవుతుంది. ఈ రోజున రాముణ్ణి, కృష్ణుణ్ణి ఎందుకు కొన్ని వేల సంవత్సరాలు ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నారు? స్వామి వివేకానందని ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నారు? ఛత్రపతి శివాజీ ఎందుకు గుర్తుపెట్టుకున్నారు? మీ ముత్తాత పేరు మీకు తెలుసా? లేదు. తెలియదు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నట్టు ఛత్రపతి శివాజీ ఈరోజు గుర్తున్నాడు. ఎన్నో సంవత్సరాలు పుట్టినటువంటి స్వామి వివేకానంద మనం గుర్తుపెట్టుకుంటున్నాం. కారణం ఏంటంటే వాళ్ళు వే ఆఫ్ థింకింగ్ దేశం గురించి, ధర్మం గురించి ఏం చేశారో, త్యాగం చేశారు, జీవితాలను త్యాగం చేశారు. కాబట్టి వాళ్ళని మనం గుర్తుపెట్టుకుంటున్నాం. అంటే మనం మనిషిగా పుట్టినందుకు నువ్వు బ్యాడ్గా ఆలోచించి బ్యాడ్గా సొసైటీకి నువ్వు ఏం అందిస్తే నేను ఎవరు గుర్తుపెట్టుకోడు. ఈరోజు చనిపోతే నేను 10 రోజులు అందరు నీ కుటుంబ సభ్యులు మర్చిపోతారు 10 రోజుల తర్వాత. అదే మంచి చేసినప్పుడు నేను సొసైటీ గుర్తుపెట్టుకుంటుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అనేటటువంటిది చాలా ముఖ్యము. యువతకు నేనేం చెప్తున్నానంటే, ఈ వ్యసనాలకు లోను కాకుండా వీలైనంత వరకు నీ మొబైల్లో మంచి కూడా ఉందిరా బాబు, ఆ మంచిని స్వీకరించు, చెడును వదిలే అని చెప్పి నేను ఆ మెసేజ్ ఇవ్వగలుగుతున్నాను. సో దీని సోషల్ మీడియా వల్ల, మొబైల్ వల్ల ఆరా తగ్గుతుందా అని అంటే మనం చూసే వాటి మీద డిపెండ్ అయ్యి అంతే కదా. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు నేను మ్యూజిక్ గురించి చెప్పాను. కర్ణ కఠోరమైనటువంటి చెవులకు వినికిడి శబ్దాలు, ఏదైతే దుష్ట శబ్దాలు ఉంటాయి కదా, ఆ శబ్దాల వల్ల ఏమవుతుందంటే చెవులకు డిస్టర్బ్ అయిపోతారు. చెవులు డిస్టర్బ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనస్సు మీద ఎఫెక్ట్ అవుతుంది, బుద్ధి మీద ఎఫెక్ట్, అన్నిటి మీద ఎఫెక్ట్ అవుతుంది, ఇంద్రియాల మీద అన్నిటి మీద ఎఫెక్ట్ అవుతుంది. అదే మీరు మంచి సంగీతం వెళ్ళారనుకున్న హాయిగా ప్రశాంతంగా పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది. అలాగే మనం ఏది చూస్తున్నాము, ఏ మ్యూజిక్ వింటున్నాము, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాము, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాము, వాళ్ళు పాజిటివ్ ఉన్నారా, వాళ్ళు నెగిటివ్ ఉన్నారా, వాళ్ళ మైండ్ సెటప్ ఏంటి, అన్ని ఆలోచించి అన్ని థింక్ చేసి మనం స్టెప్ తీసుకోలేదైనా. ఊరికే గుడ్డిగా ఎవరితో వాడితో ఫ్రెండ్షిప్ చేశారనుకోండి, వాడు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోతారు, 2-3 రోజులను మోసం చేస్తాడు మిమ్మల్ని. కాబట్టి అలాంటి జరగకుండా ఉండాలంటే, జాగ్రత్త ఉండాలంటే, ఇది కలి ప్రభావం చేత మీరు కలిమాయలో పడి ఇబ్బందులు పడుతున్నారు అలాగా. కాబట్టి అవన్నిటి నుంచి తట్టుకోవాలంటే మనం ఏమంటారు, అలర్ట్గా ఉండాలి ఎప్పుడు, ఎనీ టైం అలర్ట్గా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ డెఫినెట్గా మన వీడియోస్ చూస్తున్న యూటీవీ ప్రేక్షకులకి ఇది మొదటిసారి అయి ఉండొచ్చు, లేదా ఇన్ డెప్త్గా అయితే తెలిసి ఉండకపోయి ఉండొచ్చు. ఈ రోజు ఈ వీడియో చూడడం వల్ల వాళ్ళకి డెఫినెట్లీ కొంచెం అర్థమై ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఆరా పెంచుకోవాలి అనుకున్నా కూడా అసలు ఏంటి, వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఆరా పెంచుకోవాలంటే ఏం లేదు. ఫస్ట్ వాళ్ళు మా దగ్గర కన్సల్టెన్సీ తీసుకొని మా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు మొబైల్ వాడుతున్నారు, మొబైల్ ఏమైనా నెగిటివ్ ఉందా, ఏదైనా మాల్లో వేసుకున్నారు, బెల్ట్ పెట్టుకున్నారు, పర్స్ ఉంది, ఇంకా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. వాటిలో కూడా కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. అవన్నీ ఉన్నాయా లేదా ముందు చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత ఏదైనా నెగిటివ్ ఉంటే ఇంపార్టెంట్ అయితేనేమో దానికి ఏదైనా రెమెడీ ఇస్తాం, లేదంటే పడేయమని చెప్తాం. తర్వాత ఏంటంటే ప్లానెట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, చక్రాస్ ఎలా ఉన్నాయి, తర్వాత వాళ్ళకి ఏమేమి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి,
జాబ్ ప్రాబ్లం ఉందా, బిజినెస్ ప్రాబ్లం ఉందా, ఇవన్నీ కూడా వన్ బై వన్ అన్ని ఒక సిస్టమేటిక్గా వాళ్ళకి అన్ని చెక్ చేయడం జరుగుతుంది. నరదృష్టి ఉందా, పితృదోషం ఉందా, కాలసర్ప దోషం ఉందా, ఇవన్నీ దోషాలు ఏవైతే ఉన్నాయా, లేకపోతే హెల్త్ సంబంధించిన గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉందా, ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, నరాల వీక్నెస్ ఉందా, ఇన్ని బీపీ ఉందా, క్యాన్సర్ ఉందా, షుగర్ ఉందా, ప్రతిది కూడా అన్ని చెక్ చేయొచ్చు అనమాట. చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారు, మాకు ఇది ఉందంటే ఉందని ఒప్పుకుంటారు, అవును అవును, లేదంటే లేదని చెప్పేస్తారు, ఇక్కడ కూడా లేదని చెప్పేస్తుంది. కాబట్టి ప్రాక్టికల్గా వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి నేను 1, 2 ఒక 4 శాంపుల్స్ పెట్టి చూసినప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది సిచ్యువేషన్ ఏంటనేది. ఇది జెన్యున్ కరెక్ట్గా ఉంది అని చెప్పేస్తారు వాళ్ళే. అవు గురుగారు మీరు చెప్పేదంతా కరెక్ట్ అని చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి. నాకైతే కొన్ని వందల మంది అనారోగ్య సమస్య నాకేం తెలుసు చెప్పండి, నేనేమన్నా సాక్షాత్ భగవంతు స్వరూపుణ్య భగవంతుని ఏమన్నా కాదు కదా. కాబట్టి ఆర్ఆర్ స్కానర్ వల్ల ఆటోమేటిక్గా అర్థమైపోతుంది వాళ్ళకి. వాళ్ళు అంటే ఇంటర్నల్ గా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి సమస్యలతో సతమతం అవుతున్నారు, తర్వాత ఏమేమి అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆర్ఆర్ స్కాన్ కూడా సేమ్ ఐడెంటిఫై చేస్తుంది. కాబట్టి మ్యాచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఒప్పుకుంటారు వాళ్ళు. ఓకే ఓకే, చాలా సంతోషం గురుగారు, ఈరోజు ఒక కొత్త సబ్జెక్ట్ నేర్పించారు. అసలు ఇలాంటిది ఒకటి ఉంటుందని ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు బయట బేసిక్గా. కానీ ఈరోజు మన వీడియో ద్వారా చాలా మందికి ఒకటి ఆరా అనేది ఒకటి ఉంటుంది, దానివల్ల లైఫ్ ఎంత ఇంపాక్ట్ అవుతుందో తెలుసుకుంటారు. అంతేకాకుండా డెఫినెట్లీ ఇప్పుడు జాతకం ద్వారా, వాస్తు ద్వారా మనకి చాలా మేలు జరుగుతుంది. కానీ కొంతమందికి పాపం టైం తెలియక, మనం చాలా మంది మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, టైం తెలియదు. ఇంకా వాళ్ళకి దీని ద్వారా చాలా హెల్ప్ అవుతుంది కదా, ఏమి ఎక్కడ లోపం ఉంది అని చెప్పేసి తెలుసుకోవడానికి. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అట్ ద సేమ్ టైం చాలా హెల్ప్ఫుల్ కూడా అందరికీ. ఇంకా మీరు బిజినెస్ విషయాల్లో అయితే ఇది చాలా చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రాపర్టీ సేల్ అవ్వక మీరు చెప్పినట్టు ఎంతమంది బయట ఉంటున్నారో బాధపడుతూ బిజినెస్ సెట్ అవ్వట్లేదని చెప్పి, ఇంట్లో కొన్ని వస్తువులు నెగిటివ్ ఎనర్జీ క్యారీ చేస్తాయని చెప్పి మనం సినిమాలో చూస్తూ ఉంటాం. అనవసరంగా దారుణమయ్యే వస్తువు ఇంటికి తీసుకొని వచ్చి మొత్తం కొలాప్స్ చేసుకుంటారు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది గురుగారు, మళ్ళీ మీరు రావాలి. వచ్చినప్పుడు నాకు ఇంకా ఇన్డెప్త్గా క్వశ్చన్స్ అడగడానికి చాలా ఉన్నాయి. ఇంకా మనం లైవ్గా కూడా ఒకసారి ప్రాక్టికల్గా టెస్ట్ చేసి కూడా చూద్దాము. తప్పకుండా చేద్దాం. ధన్యవాదాలు గురుగారు.